శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ధ్రువుడి కథ తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ధ్రువుడెవరు అంటే ఎవరైతే దేహము ధ్రువమో అని అంత ధృతితోటి నమ్మిన వాడు ఎవడుంటాడో, దేహభావన కలిగిన వాడు, దేహాత్మ భావన కలిగిన వాడల్లా ధ్రువుడే. అటువంటి వాడి గురించి అంటే మనందరి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ అవ్వలేదు, అది చాలా దూరం వెళ్ళాలి. మనకి చాలా స్టెప్స్ ఉన్నాయి. ఈ మొత్తం సబ్జెక్ట్లో, ఈ ప్రకరణంలో ధ్రువుడి గురించి చెప్తున్న కథలో ముందు అసలు కథగా తెలుసుకోవాలి, తర్వాత తత్వం పట్టుకోవాలి, తర్వాత దీన్ని అసలు నా కోసం ఎందుకు చెప్తున్నారు అని చూడాలి. ఇందులో మళ్ళీ ఉపదేశం ఉన్నది, ప్రవచనము, దాన్ని మళ్ళీ చూసుకోవాలి. తర్వాత దాన్ని సాధనగా మార్చుకోవాలి. ఒక రోజు 2 రోజులు ఒక పద్యం 2 పద్యాలతో అయిపోయే కథ కాదు ఇది. కాబట్టి వ్యాస భాగవతంలో చూస్తూనే ఉన్నాం, మళ్ళీ ఇక్కడ పోతన భాగవతంలో చూద్దాం, మళ్ళీ వ్యాస భాగవతంలో చూద్దాం, మళ్ళీ పోతన భాగవతంలో చూద్దాం, దీని అంతం చూద్దాం, దీని అంత చూద్దాము. ఊరికనే కథగా వినడం కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? దేహము ధ్రువమన్న అజ్ఞానం నుంచి ఆత్మగా నేను ధ్రువము అన్న జ్ఞానంలోకి వెళ్ళాలి. అనాత్మల నుంచి ఆత్మ దాకా వెళ్ళడం వరకు మనకి ప్రస్థానము ఉండాలి. దానికి ఈ ధ్రువుడి ఆఖ్యానం అన్నది ఒక మెట్టు. కాబట్టి చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము ధ్రువుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. ఆయన చాలా సాధించాడు. ఆయన ఏంటంటో ఆయన ఒకటి అడగడానికి వెళ్ళాడు బేసికలీ. నాకు అందరికన్నా పైన ఇంతకుముందు ఎవ్వరికీ దొరకని మొట్టమొదటిసారి నాకే లభించేది ఒకటేంటో కావాలని అడిగితే, అది ఇస్తాను, ఇంకా 4 ఇస్తాను పట్టని చెప్పి మన పరమాత్మ మన ధ్రువుడికి చాలా వరాలిచ్చి పంపించాడు. అవి వరాలో శాపాలో ఈయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా దుఃఖం వచ్చింది. తల వేలాడేసుకుని బాధపడుతూ వెనక్కొస్తూ ఉన్నాడు. అందులో ఒక అందమైన విషయము నేను చూపించడం మర్చిపోయాను. ఇక్కడ ఆయన వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ఆయన పురం వైపుకి రాజమార్గం గుండా ఆయన ఏనుగంబారి ఎక్కి వస్తూ ఉంటే హరిమధ్యలు అంటే అందమైన ఆడపిల్లలందరూ సౌద అగ్రభాగాలపైన అంటే మేడలు మిద్దెల పైనుంచి పూల వానలన్నీ కురిపిస్తూ ఉన్నారు. పూలే కాదు, ఇంకా చాలా చల్లుతూ ఉన్నారు. మంగళ ద్రవ్యాలు అని చెప్పుకుంటూ ఉన్న చోట సిద్ధార్థ ఫల అక్షత ప్రసవ దూర్వావ్రాత దది అంబువుల్ అని చెప్తూ ఉన్న దాంట్లో అన్నింటికి అర్థం చెప్పాను. సిద్ధార్థాలంటే అర్థం చెప్పలేదు నేను. ఫలాలు అంటే పళ్ళు, ఏదో అక్షతలు మనకు తెలుసు. ప్రసవాలు అంటే ప్రసూనాలు, పువ్వులు. దూర్వావ్రాతాలు అంటే ఏవో గడ్డి పరకలు. దది అంటే పెరుగు. అంబువులంటే నీళ్లు. ఇవన్నీ చిలకరిస్తున్నారు. సిద్ధార్థాలు అంటే తెల్ల ఆవాలు. తెల్లటి ఆవాలు కూడా మంగళ ద్రవ్యాల్లో ఒకటి అని మనకిది వ్యాస భాగవతంలో కూడా ఉన్నది. అందుకని ఇక్కడ అదే మాటని మన పోతన గారు కూడా ఉంచారు. ఆ పదము మనం ఎక్కువగా వాడము. అసలు జనరల్‌గా వాడము. దానికి అర్థం ఉందని తెలియదు. ఇక్కడ ఉన్నా కూడా నేను దాటుకుంటూ పోయాను. ఒక్కొక్కసారి కొన్ని పదాలకు అర్థం చెప్పట్లేదు నేను. ప్రతి పదానికి అర్థం చెప్పడం మానేసి విషయం పైన ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మిస్ అవుతాను. కానీ జనరల్ మాటలన్నీ మిస్ అయితే ఒక్కొక్కసారి పట్టించుకోను. కానీ ఇది చాలా అందమైన మాట. వదిలిపెట్టబుద్దవ్వలేదు. అందుకే మళ్ళీ వచ్చి చెప్తూ ఉన్నాను. ఇంతకి మనవాడు ఈ విధంగా తిరిగొచ్చాడు. వాళ్ళ నాన్నగారి అంతఃపురంలోకి వెళ్ళాడు. కొన్నాళ్ళయ్యింది. పెద్దవాడయ్యాడు. వాళ్ళ నాన్న ఆయనకి పట్టాభిషేకం చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ తమ్ముడు ఏదో హిమాలయాల దగ్గర ఉన్న అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరో పుణ్యజనులనున్నారు. వాళ్ళందరూ వాళ్ళందరిలో అందరెందుకు చంపుతారు? ఎవరో ఒకళ్ళు, మరి ఏంటి జరిగిందో అసలక్కడ మనకు తెలియదు. తమ్ముడు చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు గూడా తమ్ముడు కోసం వెతుకుతూ వెళ్ళి ఆమె గూడా మంటల్లో పడి కాలిపోయింది. ఇంక ఈయనకి కోపమొచ్చింది. యుద్ధానికి బయలుదేరాడు. వాళ్ళతో యుద్ధాలన్నీ చేస్తూ ఉన్నాడు. పోయిన వారం ఎక్కడ ఆపాము అంటే వాళ్ళందరూ రకరకాల ఆయుధాలన్నీ తీసుకొనొచ్చారు. ఎన్నో ఆయుధాలు తీసుకొనొచ్చి అన్నీ ఈయన పైన వేసి ఏంటో యుద్ధాలన్నీ చేశారు. ఇంక పోయాడు మనవాడు అనుకున్నారు అక్కడ చూస్తూ ఉన్న
దేవతలు మిగిలిన వాళ్ళు. కానీ పోలేదు మనవాడు. లేచాడు మళ్ళీ. చక్కగా ఏదో మంచులో నుంచి మంచు కరిగిస్తూ బయటికొస్తూ ఉన్న, ఉదయిస్తున్న సూర్యుడిలాగా వచ్చాడు. సరే ఇంతకీ ఈయన గూడా ఊరుకోలేదు. బాణాలు అవి ఇవి ఈయన గూడా వదిలాడు. దాంతో వాళ్ళు ఏదో సింహాన్ని చూసి ఏనుగుల సమూహమంతా పారిపోయినట్టు పరిచెడు పోలే ఆ విధంగా వీళ్ళు గూడా కళవళపడుతూ పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఆపాము. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అప్పుడు రాక్షస మాయలు కప్పిన ధ్రువుడు అసురవరుల కార్యంబు ఎరుగన్ చొప్పడక వారిన్ పొడగన తెప్పరం అగుటయును సారథింగని అంతన్. ఇంక వాళ్ళేం జేశారంటే పారిపోతూ, పారిపోతూ రాక్షస మాయలన్నీ కమ్మి అందులో నుంచి ఆ మాయలో ఈయన ఉండగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాక్షస మాయల చేత కప్పబడి ఉన్న ధ్రువుడు వాళ్ళు ఎందుకట్లా చేస్తున్నారో, వాళ్ళ కార్యమేంటో, వాళ్ళ పనేంటో, వాళ్ళ పద్ధతేంటో, వాళ్ళ మాయలేంటో అర్థం గాక చొప్పడక, వాళ్ళని పొడగనగానక తెప్పరమొగటయు వాళ్ళు కనిపించలేదు గూడా. వాళ్ళందరూ మాయమైపోయారు. వాళ్ళ ఊర్లోకి, పురంలోకి వెళ్ళిపోయారు. ఇంక సారథితో ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు. తలపోయగా భువి మాయాబుల కృత్యంబు ఎరుగన్ ఎవరు గొలుదురో అనుచున్ పలుకుచు తత్పురి చొరగాన్ తలపక అది కానరాక తద్దయు మానెన్. అంటే సారథి, ఈ భూమి మీద ఈ మాయావుల యొక్క మాయలను ఎవరు తెలుసుకోగలరు? ఎంత ఆలోచిస్తే గూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారో, వాళ్ళ మాయలెట్లా ఉంటాయో ఎవరికీ అర్థం గావు అని అంటూ ఉన్నాడు. అయితే ఆ ఊళ్ళోకి వెళ్ళాలని ఆయనకి అనిపించినా కూడా, ఊళ్ళోకి వెళ్లి చూడాలని అనిపించినా కూడా, వాళ్ళ మాయావులు వాళ్ళు, వాళ్ళ మాయలెట్లా ఉంటాయో ఎందుకైనా మంచిది అని ఇంకా మానెన్ లోపలికి వెళ్ళకుండా ఇవతలే ఉన్నాడు. మళ్ళీ వాళ్ళేం చేస్తారో చూద్దామని. ఇంకప్పుడేం జరిగిందంటే, అసలు మామూలుగా అయితే ఈయన బయట నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ బయటకొచ్చి యుద్ధం చేశారు. వాళ్ళందరిని ఈయన తరిమి కొట్టాడు. వాళ్ళందరూ ఊళ్ళోకెళ్ళిపోయారు గదా! ఈయన మళ్ళీ వాళ్ళని వెంబడిస్తూ ఊర్లోకి వెళ్ళొచ్చు. వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఊళ్ళోనే యుద్ధం చేస్తూ ఓడించొచ్చు. అయితే ఈయన ఎందుకు మరి ఆగిపోయాడు? వాళ్ళ వెంటబడి వాళ్ళతో పాటు పోలేదు. బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే, అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుండైన ఆ ధ్రువుడు సప్రయత్నుండయ్యును పరప్రతియోగ సంకితుడై ఉండే అయ్యడ మహాజలది ఘోషంబుననుకరించు శబ్దంబు వినంబడే. అంతా సకల దిక్తటంబుల వాయుజనితంపైన రజపటలంబు దోచే. తత్క్షణంబే ఆకాశంబున విస్ఫురత్తటి ప్రభాకలిత గర్జారవయుక్త మేఘంబులు అమోఘంబులై భయంకరాకారంబులై తోచన్ అంతన్. ఆ రకంగా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వెంబడించి పురంలోకి అరుగుట మాని, వాళ్ళ వెంట ఆ ఊళ్ళోకి వెళ్ళడం మానేసి ఈయన చిత్రరథుడు, ఆ చిత్రమైన రథంలో ఉన్న ధ్రువుడు అక్కడే ఉన్నాడు. కానీ అప్రమత్తంగా ఉన్నాడు. సప్రయత్నంతోటున్నాడు. జాగ్రత్తగా. పరులు అంటే శత్రువుల యొక్క ప్రతియోగ సంకితం. శత్రువులు ఇప్పుడు ఏం చేస్తారో, వాళ్ళ పన్నాగం ఏంటో అని వాళ్ళని అనుమానిస్తూ ఉన్నాడు. అయ్యడా! ఆ సమయంలో ఏం జరిగిందంటే, మహాజలది ఘోషంబుననుకరించి శబ్దంబు వినబడింది. పెద్ద మహాసాగరము ఉవ్వెత్తున ఘోష చేస్తూ వస్తూ ఉన్న శబ్దం వినిపించింది. అంతన్ సకల దిక్తటంబుల వాయుజనితంబైన రజప్పటలంబు దోచె. దిక్కులన్నీ వ్యాపిస్తూ నిండిపోతూ ఉన్న పెద్ద గాలి దుమారము దుమ్ముతో సహా కలిసి వీస్తూ ఉన్నది. ఆ క్షణంలోనే ఆకాశంలో బాగా తళుక్కున మెరుస్తూ ఉన్న తటిప్రభలు, మెరుపు తీగలన్నీ మెరుస్తూ ఉండగా, మేఘ గర్జనలు చేస్తూ అమోఘమైన మేఘాలన్నీ భయంకరాకారంగా వచ్చాయి. ఒక్కటేసారి ఇవన్నీ వీళ్ళ మాయలు. ఇంతకుముందు కొన్ని మాయలు చూపించారు. అయితే వాళ్ళు మాయమైపోయారు. వాళ్ళ ఊళ్ళోకి కనిపించలేదు. ఈయన చూస్తూ ఉండగానే ఆ ఊళ్ళో నుంచి పెద్ద సముద్రము పొంగుకొనొస్తున్నట్టు వినిపిస్తూ ఉన్నది. ఆకాశంలో మబ్బులన్నీ దట్టంగా ఒక చోటకి చేరి పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములతో ఉన్నాయి. పెద్ద గాలి దుమారము.
దుమ్ముతో వీస్తూ ఉన్నది. అంతన్నప్పుడేం జరిగిందంటే, అనయంబున్ ధ్రువు మీద దైత్యకృత మాయాజాలము అట్లు ఏచి, బోరన మస్తిష్క పురీష మూత్ర పల దుర్గంధ అస్థి మేధ శరాసన నిస్త్రింశ శర అసి తోమర గద చక్ర త్రిశూలాది సాధన భూభృత్ భుజగావళిన్ కురిసన్ ఉద్దండ క్రియాలోలతన్. అనయమింక అంతు లేకుండా ధ్రువుడి పైన దైత్యులు రకరకాల మాయా జాలాలన్నీ పన్నారు, ఏచారు. బోరన ఇంకా ధారాపాతంగా అడ్డు లేకుండా ఆయన పైన, ఆయన రథం పైన, వాటన్నిటి పైన మస్తిష్కాలు, పుర్రెలు, తలకాయలు, పురీషాలు, మలము, మూత్రము, ఫలము, మాంసము, దుర్గంధం పూరితమైన అస్థికలు, మేధస్ అంటే కొవ్వు మొదలైనవన్నీ. మలము, మూత్రము, రక్తము, మాంసం, మజ్జ, తలకాయలు, చేతులు, కాళ్ళు మొదలైనవన్నీ. అంత మాత్రమే గాదు. శరాసనాలు అంటే ధనుస్సులు, విల్లులు, నిస్త్రింశలు అంటే కత్తులు, రకరకాల శరాలు, బాణాలు, అసి అంటే ఇంకో రకం కత్తి, తోమరాలు, త్రిశూలాలు, శూలాలు, ఇవన్నీ గూడా రకరకాల బళ్ళాలు, ఈటెలు, గదలు, చక్రాలు, అవి ఇవని కాదు, అన్ని రకాల సాధనాలు, అన్ని రకాల ఆయుధాలు విసురుతూ ఉన్నారు. ఇంక అదే పనిగా అక్కడికి ఆగలేదు. భూభృత్ కొండలు, బండలు అన్నీ, రాళ్ళు, రప్పలు, భుజగావళి, పాములు, గీములు ఏవి దొరికితే అవన్నీ వేస్తున్నారాయన పైన. ఈ రకంగా ఉద్దండ క్రియాలోలతన్ కురిపిస్తూ ఉన్నారు. భయంకరంగా అవన్నీ ఆయన పైన కురిపిస్తూ ఉన్నారు. మరియు మత్తగజ సింహ వ్యాఘ్ర సమూహంబులును ఊర్మి భయంకరంబై సర్వతః ప్లవనంబైన సముద్రంబును కానంబడియే. మదించిన గజాలు, ఏనుగులు, సింహాలు, వ్యాఘ్రాలు, పెద్ద పులులు ఇంక అవన్నీ గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మీద పడిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద భయంకరమైన ఊర్ములతో, అలలతో అన్ని వైపుల నుంచి ముంచెత్తుతూ ఉన్న సముద్రమంతా వచ్చి ఆయన్ని ముంచుతూ ఉన్నది. వెండియునింక అట్లానే కల్పాంతంబునందు బోలే ఏదో ప్రళయకాలంలో ఉన్నట్టుగా భయంకరమైన పెద్ద హ్రదము మొత్తము నీటి మడుగులాగా అయిపోయింది అక్కడంతా, ఆ యుద్ధ రంగమంతా. ఆ విధంబున నానా విధంబుల అనేకంబులు అవిరళ భయంకరంబులైన అసురమాయలు క్రూర ప్రవర్తనలకు యక్షుల చేత సృజ్యమానంబులై అడగన్. నానా విధాల అనేక విధాలైన అనేకమైన అవిరళము ఏకధాటిగా దట్టంగా భయంకరంగా ఆ అసురులు మాయలన్నీ చూపిస్తూ ఉంటే, అక్రూరంగా ప్రవర్తించే యక్షుల చేత సృజించబడ్డ ఈ విధమైన మాయలన్నీ ఆడరెన్. అవన్నీ దట్టంగా ఉన్నాయి. ఆ సమయంలో అప్పుడేం జరిగిందంటే, అనయంబును ఆ యక్షుల ఘనమాయ నెరిగి మునినికాయము వరసన్ మనుమనుమని మనుమనుమని మనమున తలచుచును తత్ సమక్షంబునన్ సనుదెంచి ఆ ధ్రువునిన్ ఇట్లనిది. అనయము ఆ యక్షుల యొక్క ఘన మాయను చూసి, అక్కడ ఇదంతా చూడ్డానికి వచ్చి ఉన్న మునుల నికాయము సమూహమంతా వరసగా మనుమనుమనితో, మనువు యొక్క, మన స్వయంభువ మనువు యొక్క మనవడు మన ధ్రువుడితో మనుమో మనుమో అని, జీవించు 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 అని వాళ్ళు ఆయనకి ఆశీర్వచనం చేస్తున్నారు. చిరంజీవ చిరంజీవ అని, జీవ జీవ అని ఆయనకి ఆశీర్వచనం చేస్తూ, మనమున తలచుచు వాళ్ళ మనస్సుల్లో ఆయన మంచి కోరుతూ తత్ సమక్షంబున ఆయన దగ్గరికి చనుదెంచి ఆ ధ్రువుడితో ఆయన్ని చూసి ఇట్లా అంటూ ఉన్నారు. వాళ్ళేమంటున్నారంటే, అనఘాత్మ, లోకులు ఎవ్వని దివ్యనామంబు సమతనాకర్ణించి సంస్మరించి దుస్తరంబైన మృత్యువునైనా సుఖవృత్తిన్ తరియింతురో, అట్టి ఈశ్వరుడు పరుడు భగవంతుడు శార్ంగపాణియు భక్తజన ఆర్తిహరుడు అయిన విభుడు భవదీయ విమతుల పరిమార్చుగాక అని పలికిన మునుల సంభాషణలు విని కృతాచమనుడై ఆ విభుని పాదకమలము తలంచి రిపుభయంకర మహా ఉగ్రకలిత నారాయణాస్త్రంబు కార్ముకమున పూనన్ తడవన్ తదీయ సంధానమునన్.
అప్పుడు వాళ్ళేమన్నారంటే ఆయనతో, "అనఘాత్మ ఓ ధ్రువ, లోకులు ఎవరి యొక్క దివ్యమైన నామాలను చక్కగా ఆకర్ణించి అంటే శ్రవణం చేసి, ఆయన నామస్మరణ చేసి, సంస్మరించి స్మరణ చేసి, ఆ నామస్మరణతో, ఆ నామ శ్రవణంతో దుస్తరమైన, తరించడానికి కష్టమైన మృత్యువును కూడా సుఖంగా తరించిపోతారో, అటువంటి ఈశ్వరుడు, ఆ పరుడు, ఆ భగవంతుడు, ఆ శార్ంగపాణి భక్తజనుల యొక్క ఆర్తిని హరించేవాడు ఆ విభుడు. ఆయన నీ యొక్క విమతులు అంటే, నీ గురించి చెడుగా ఆలోచించేవాళ్ళు అంటే నీ శత్రువులు. నీ యొక్క శత్రువులను పరిమార్చుగాక, సంహరించుగాక అని వాళ్ళు పలికితే, ఆ మునుల సంభాషణలు మనవాడు విన్నాడు. విని ఆయనకర్థమయ్యింది మార్గము. వాళ్ళు ఉపదేశం చేశారు. మన మునులు మార్గోపదేశం చేశారు. భగవంతుణ్ణి స్మరించో అని వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పిన విషయాన్ని ఆయన ముందు శ్రవణం చేశాడు. ఆకర్ణించి వాళ్ళ దివ్యమైన నామాలను ఆయనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన ఈశ్వరుడు, పరుడు, భగవంతుడు, సంగపాణి, భక్తజనుల ఆర్తి హరించేవాడు, విభుడు అని వాళ్ళు చెప్పిన దాన్ని ఆయన ఆకర్ణించాడు. శ్రవణం చేసి, తర్వాత స్మరించి ఇప్పుడేం చేస్తూ ఉన్నాడంటే, అందుకని వాళ్ళ మాటలు విన్నాక కృత ఆచమనుడై ఆయన ఆచమనం చేసి, ఆ విభుడి యొక్క పాద కమలాలను మనసులో తలుచుకున్నాడు. మననం చేసి శ్రవణమైంది గదా! ఇప్పుడు మననం చేసి, శత్రుభయంకరమైన మహా ఉగ్రమైన నారాయణాస్త్రాన్ని పుచ్చుకుని ఆయన కార్ముకమున పూన తడవన్ కార్ముకం అంటే విల్లు. వింటికి ఆయన ఆ నారాయణాస్త్రాన్ని తగిలించగానే, వెంటనే ఆ సంధానమునను ఆ రకంగా నారాయణాస్త్రాన్ని తీసి ఆయన ధనుస్సుకి తగిలించగానే, ఇంక అంతే ఆలస్యం. అదే తడవు. వెంటనే ఏం జరిగిందంటే, కడగి గుహ్యక మాయాంధకారమప్పుడు వెరవు చెడి దవ్వు దవ్వుల విరిసిపోయే విమలమైన వివేక ఉదయమున చేసి సమయు రాగాదికంబుల సరణిన్ అంతా. కడగి ఇంక చక్కగా అక్కడేం జరిగిందంటే, గుహ్యకుల యొక్క మాయల వల్ల అక్కడంతా అంధకార బంధురమైపోయింది. ఆ మాయా అంధకారము, ఆ తమస్సంతా, ఆ చీకటంతా వెంటనే అప్పుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే వెరవు చెడి దాని శక్తి సన్నగిల్లి నశించి, ఆ మొత్తం మాయంతా దవ్వు దవ్వుల విరిసిపోయింది. మొత్తము ఆ చీకట్లన్నీ విరిసిపోయాయి. విమలమైన వివేకము ఉదయించగానే రాగము, ద్వేషము మొదలైన మాయలతో కూడిన అంధకారమంతా ఏ విధంగా సమసిపోతుందో అట్లా అని చెప్పారు. ఈ మాట చెప్పగానే మనం ఇక్కడ ఆగి వెంటనే ఆధ్యాత్మికంగా చూసుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే చెప్తున్న విషయం అది కాబట్టి. ఇక్కడ కథగా చెప్పట్లేదు. తత్వమే చెప్తూ ఉన్నారు. కథగా చెప్తారు. మనకు కథగా వినిపిస్తూ ఉంటారు. కానీ మనం తత్వంగా పట్టుకోవాలి. అప్పుడప్పుడు మనం మర్చిపోతామని ఇట్లా మళ్ళీ గుర్తు చేస్తుంటారు. వివేకము ఉదయించగానే, జ్ఞానము ఉదయించగానే, జ్ఞానోదయం అవ్వగానే మనస్సులోని రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలతో కూడిన చికట్లన్నీ ఎట్లా సమసిపోతాయో, అట్లా నారాయణాస్త్రాన్ని ఆయన సంధించగానే, ఆయన తలుచుకోగానే, వెంటనే ఈ మాయలన్నీ సమసిపోయాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేమి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నవేవేవి ఉన్నాయో రకరకాలవి. తలలు, కాళ్ళు, చేతులు, మలము, మూత్రము, రక్తము, ఏదో మాంసము, మజ్జ, అస్థిపంజరాలు ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? నిజంగా ఉన్నాయి. కొత్తగా రావడం, మీద పడిపోవడం ఎందుకు? మీద పడడం వల్లే కదా నేనొచ్చి అందులోనే కూర్చున్నాను. ఇక్కడ నేను ధ్రువుడిని అయ్యి, దేహము ధ్రువమన్న భావనతో కూర్చున్న నేను ధ్రువుడినే. ఇవన్నీ నా మీద ఆల్రెడీ ఎప్పుడో ప్రయోగించబడ్డాయి. ఈ దరిద్రమంతా ఆల్రెడీ నా మీద ప్రయోగించబడ్డది. తలకాయ, అస్థిపంజరాలు, కాళ్ళు, చేతులు, మలము, మూత్రము, రక్తము, మాంసము, మజ్జ, నరాలు
ఇంకివే కదా ఉన్నవి. ఇవి కాక ఏమున్నాయి దేహానికి? ఈ అందాలే ఉన్నాయి. ఇవి కాక ఇంక రకరకాల శరాలు, బాణాలు, పంచ బాణాలని జెప్తారు. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవి ఇవి ఇంకా అవి నిస్త్రింశాలు, శరాలు, తోమరాలు, గదలు, చక్రాలు, శూలాలు, దారనబోయేవి మొత్తం అన్నీ కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నోరు, ముక్కు ఇవన్నీ. వీటితో పాటు భూవృత్తులు, భుజగావళులు ఏవో రకరకాల బుద్ధులు, మనసులు, అహంకారాలు వాటితో పాటు పాముల్లాగా కదిలే నా ఊపిర్లు, ప్రాణాలు వాటితో పాటు నా ఆలోచనలు. మొత్తమంతా ఇంకింతే. మొత్తమంతా ఇంతే. ఇంతకీ ప్రయోగించేది ఎవరు? పుణ్యజనులు అని చెప్తారంటే, దేవతలని చెప్తారంటే ఏమి? మొత్తం ఏవేవైతే తత్వాలున్నాయో 33,00,00,000 దేవతలని జెప్తారు. వాళ్ళే మొత్తం ఇవన్నీ తగిలించేది. ఇవన్నీ మొత్తము తగులుకుని ఉన్నాయి నన్ను అందులో ముంచెత్తితే, అందులో నుంచి బయటపడడానికి ఒకటే ఒక మార్గమున్నది. ఏమా మార్గం? ఇవన్నీ లోపలున్నవి. ఇక్కడి నుంచే మస్తిష్క, పురీష సో అండ్ సో ఫోర్త్ నుంచి ఉన్నవన్నీ ఏవి? నా దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ సామాను. ఇవి కాక బయట నుంచొచ్చి మీద పడిపోయేవన్నీ ఉంటాయి. ప్రపంచం అంతా ఉంటుంది. మొత్తం అంతా బయట నుంచి, లోపల నుంచి అంతా నా మీద పడిపోతే, అందులో నుంచి బయటపడడానికి ఒకటే ఒక మార్గము. నారాయణాస్త్రం గావాలి. నారాయణము. ఆత్మ గురించిన జ్ఞానానికి సంబంధించిన ఏ తత్వం ఉన్నదో అది తెలిస్తే మాత్రమే ఈ మృత్యువు నుంచి ఇవన్నీ ఉన్నాయంటే, ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయని నిజంగా లేవు. ఇవన్నీ బయట నుంచి వచ్చేవి, లోపల నుంచి వచ్చేవి, ఉన్నాయి, ఉన్నాయని అనిపిస్తున్నవి నిజంగా లేవు. ఇవన్నీ మహామాయలు. ఇది ఘనమైన మాయ. ఈ మాయలో నుంచి నేను బయటపడాలి అంటే ఏం చేయాలి? మననం చేయాలి. మననం చేయాలి. మననం చేయాలి. చేస్తేనే మనుగడ ఉండేది. మనుగడ అంటే బ్రతికి బయటపడ్డం. ఈ మొత్తం సామాన్లో నుంచి బతికి బయటపడ్డానికి నాకు కావలసింది మననం కావాలి. ఇదంతా మాయ. అది మాయ ఎప్పుడు తొలగుతుంది? ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు, భగవంతుడు, ఆ హరి, ఆ విభుడెవరున్నాడో ఆయన గురించి ఒకవేళ నాకు ఆలోచన కలిగిందంటే, అప్పుడు మాత్రమే సుఖంగా మృత్యువులో నుంచి బయటపడొచ్చు. అది లేకపోతే దుస్తరము దాటడం కష్టం. దానికి కావాల్సిందేమి? నామాలను ఆకర్ణించడము, సంస్మరించడం కావాలి. నామస్మరణ కావాలి. నామశ్రవణం కావాలి. నామశ్రవణం ఎట్లా చేస్తామంటే బయట నుంచి ఎవరైనా చెప్తే ఉపదేశం వింటాము. స్మరణ ఎట్లా చేస్తాము? లోపల మననం చేస్తాము. శ్రవణము, మననము. ఆకర్ణించి, సంస్మరించి అంటే శ్రవణము, మననము ఉండాలి. బయట నుంచి మన వాళ్ళు గురువులు చెప్తూ ఉంటారు. ఆ గురువులెవరు? ఎవరైనా కావచ్చు. నిజంగా మనుషులు కావచ్చు, లేదా పుస్తకాలు, గ్రంథాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, వేదాలు కావచ్చు. అక్కడి నుంచి అవన్నీ ఆకర్ణించాలి, వినాలి, శ్రవణం చేయాలి, తర్వాత సంస్మరించాలి, మననం చేయాలి. శ్రవణాలు, మరణాలు ఉండాలి. శ్రవణము, మననము అయిపోయిన తర్వాత అయిపోలేదు మళ్ళీ. శ్రవణము, మననము అయిన తర్వాత మనం దాన్ని తలచాలి. ధ్యానం చేయాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసనలు 3 గావాలి. 3 ఉంటే ఆ శత్రువులు ఏవి ఉన్నాయో, రాగద్వేషాది శత్రువులు అవి భయంకరంగా ఉంటాయి. వాటిని పారదోలాలి. ఈ మొత్తము ఈ మాయ అంధకారం, మాయ మొత్తము నా చుట్టూ చీకట్లుగా అల్లుకుని ఉన్నది. దాన్ని యొక్క వెరపు చెడిపోవాలి. దాని శక్తి సామర్థ్యాలు సన్నగిల్లి అంతకన్నా ముందు చాలా భయంకరంగా నన్ను ఆవరించి ఉన్న మహామాయ తొలగిపోవాలి అంటే ఈ 3 గావాలి. నాకు శ్రవణము, మననము, నిధిధ్యాసన ఆకర్ణించి, సంస్మరించి, తలంచి ఒకవేళ నేను ఆ తత్వాన్ని పట్టుకోగలిగితే అప్పుడు ఈ మాయ తొలగిపోతుంది. ఆ వివేక ఉదయము, ఆ జ్ఞానోదయం, ఆత్మతత్వ జ్ఞానము ఉదయిస్తే మాత్రమే రాగద్వేషాలన్న రిపులన్నీ తొలగిపోతాయి, సమసిపోతాయి. అప్పుడే ఈ మృత్యువులో నుంచి నేను బయటపడ్డము. సులువుగా బయటపడ్డము. లేకపోతే మాత్రం ఆ మాయలోనే ఉంటాను. ఇంక అందులోనే ఉంటాను. ఈ మలము, మూత్రము, మస్తిష్కాలు దుర్గంధపూరితమైన దేహాలు, అస్థిపంజరాలు, రక్తాలు, మాంసాలతో కూడి ఉన్న దేహాలు, వాటిలో ఉన్న రకరకాల చిత్తవృత్తులు, బయట ఉన్న రకరకాల వ్యాపారాలు అన్నీ నన్ను చుట్టుముట్టి ముంచెత్తుతాయి అని మనము దీన్ని ఈ పద్యాలకి జాగ్రత్తగా అర్థం చూసుకుంటూ వెళ్ళాలి. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ధ్రువుడున్నాడు, వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే ఈయన ఫైటింగ్‌కెళ్ళాడు. ఇంతవరకు చూసుకుంటే మనకు పనికిరాదిది. ఇవేం చెప్తున్నారో వ్యాసుల వారు. కాబట్టి వాళ్ళు చెప్పింది విన్నాడు. విని ఆయన అప్పుడేం చేశాడంటే
అస్త్రాన్ని సంధించాడు. ఆయన ధనుస్సు అంటే మనస్సు. ఆయన మనసుకు పరబ్రహ్మం గురించిన, ఆత్మతత్వం గురించిన విజ్ఞానాన్ని తగిలించాడు తీసుకెళ్ళి. దాంతో మాయలు తొలగుతూ ఉన్నాయి. అప్పుడేం జరిగిందంటే, వరనారాయణ దేవతాస్త్ర భవ దుర్వార ప్రభాహేమ పుంఖ రుచిస్ఫార మరాళ రాజసిత పక్ష క్రూర ధారాపతత్సర సహస్రముల్ ఓలిన్ భీషణ విపక్ష శ్రేణిపై వ్రాలె భీకర రావంబున కానంచొచ్చు సిఖి సంఘాతంబు చందంబునన్. ఆ నారాయణమన్న అస్త్రమేదున్నదో దాని వల్ల భవము ఉద్భవించిన దుర్వారము వారించడానికి, నివారించడానికి లేని అడ్డులేని ప్రభావంతో ఉన్న హేమ పుంఖములు, బంగారపు పుంఖాలతో రుచిరమైన విస్ఫారమైన విస్ఫురత్ అంచులతో మొనలతో ఉన్న మరాళ రాజసిత, మరాళ రాజము అంటే రాజహంసల్లాగా తెల్లగా ఉన్న పక్షములు, ఈకలతో ఉన్న క్రూరమైన భయంకరమైన ధారలు, అంచులతో ఉన్న శరములు సహస్రాలు ఓలిన్ వరుసగా బయటికొచ్చాయి. నారాయణాస్త్రాన్ని సంధించగానే, బ్రహ్మాస్త్రాన్ని, పరబ్రహ్మ అన్న జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనసుకి తగిలించగానే వెంటనే ఇంక అందులో నుంచి అడ్డుకోవడానికి వీల్లేని బంగారం లాంటి తెల్లటి పక్షములతో ఉన్న, కుచ్చులతో ఉన్న, వాడిగా ఉన్న అంచులతో ఉన్న ఎన్నో బాణాలు, వేల కొద్ది బాణాలు, అంటే ఇక్కడ ఆలోచనలు బయలుదేరి భయంకరమైన ఆ విపక్ష శ్రేణిపై, విపక్షం అంటే శత్రుపక్ష, శ్రేణి అంటే సమూహం పైన పోయి వాలై పడ్డాయి అవి. ఎట్లా అంటే భీకర రావంబున కానంచొచ్చు సిఖి సంఘాతంబు చందంబునన్. భయంకరంగా పెద్దగా శబ్దం చేస్తూ ఫెళఫెళ రావాలతో సిఖి సంఘాతము, అగ్నిశిఖలన్నీ ఒక కాననము, ఒక కారడవిలోకి చొచ్చుకుని పోయి దావానలమంతా అడవిని ఎట్లా దహిస్తుందో అట్లా ఈ శరాలు, ఈ బాణాలన్నీ వెళ్ళి ఆ శత్రువులందరినీ మొత్తము దహిస్తూ ఉన్నాయి. అట్లు ఏసిన, ఆ విధంగా బాణాలు వేసేసరికి ఖరనిశిత ప్రదీప్త ఘన కాండ పరంపర వృష్టిచే పొరింపొరి వికలాంగులై అడరి పుణ్యజనుల్ పృథుహేతి పాణులై గరుడిని చూసి భూరి భుజగ ప్రకరంబులు ఎదిర్చి పేర్చి చెచ్చరన్ అడతెంచు చందంబున చిత్రరథున్ పలుపూని తాకినన్. ఖరం భయంకరంగా ఉన్న నిశితమైన వాడి అయిన ప్రదీప్తము, భగభగ మండుతూ ఉన్న ఘనమైన కాండములంటే బాణాల పరంపర వర్షంలాగా కురుస్తూ ఉంటే పొరిన్ పొరిన్ ఇంకా వరసబెట్టి వికలాంగులైపోయారు అక్కడ పుణ్యజనులందరూ. హృదిహేతి పాణులై, వాళ్ళు కూడా ఊరుకోలేదు మళ్ళీ. ఈ బాణాలన్నీ పోయి వాళ్ళను గుచ్చుకుంటూ ఉంటే వాళ్ళేం ఊరుకోలేదు. వాళ్ళు కూడా బలమైన హేతి పాణులై, హేతి అంటే ఆయుధాలన్నింటినీ, మారణాయుధాలను పట్టుకుని గరుత్మంతుణ్ణి చూసి, భూరి భుజగ ప్రకరము, ఒక గరుత్మంతుణ్ణి చూసి పాములన్నీ గరుత్మంతుణ్ణి ఎదిరించి పోరాడుతూ ఉంటే, గరుత్మంతుడు వాటిని చంపుతూ ఉంటే కాళ్ళతో, ముక్కుతో, వాటితో అవి ముందు పారిపోయినా కూడా మళ్ళీ అన్నీ ఎదిర్చి మళ్ళీ పేర్చి వరుసబెట్టి వెనక్కొచ్చి చెచ్చర గబగబా వేగంగా వస్తూ అడతెంచు చందంబున, ఆ విధంగా మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పట్టుకుని చిత్రరథుని, మన ధ్రువుడిపైకి పలుపోని తాకిన బలంగా వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరు ఎదుర్కొంటున్నది? మళ్ళీ ఇటు సైడ్ ఆధ్యాత్మికంగా చూద్దాము. చిత్రరథము, మనోరథము, మనసన్న రథంలో కూర్చుని ఆ జీవభావంతో ఉన్నవాడు ఎవడున్నాడో, అహంకారంతో, వాడు పాపం యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరితో చేస్తున్నాడు?
వాడి ఇంద్రియాలతోటి, మనసుతోటి, బుద్ధితోటి, దేహాలతోటి వాటితోటే చేసుకుంటున్నాడు పాపం. వాడి ఇంద్రియాలతోటి, వాడి బుద్ధితోటి, వాడి దేహంతోటి, వాడి తత్వాలతోటే వాడు యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. వాడు ఎంత తీవ్రంగా వాటిని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఆ సాధకుడు, అవి అంత బలంగా మళ్ళీ వెనక్కొచ్చి వాడితో అవి కూడా యుద్ధం చేస్తూ ఉన్నాయి. బలవంతంగా కళ్ళని, ముక్కుని, నోటిని, వాటిని, వీటిని కంట్రోల్ చేద్దామని చూస్తే, బలవంతంగా మనసుని కంట్రోల్ చేద్దాం, నిగ్రహిద్దామని చూస్తే, అవి అంతకన్నా బలంగా ఎదురు తిరుగుతాయి. అవేమి ఊరుకోవు. కాబట్టి అవి గూడా అట్లా ఎదురు తిరిగి పోరాడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే, వీడిక్కడ సాధకుడు ఆకాస్త మొత్తం అన్నిటిని నిగ్రహించాడంటే, దేహేంద్రియ, మనోబుద్ధి, అహంకారాలన్నింటిని వాడు నిగ్రహించాడంటే మొత్తమే వైరాగ్యంతో ఉన్నాడు. వాటిని వశం చేసుకొని కృషీభూతం చేశాడంటే అవి లేకుండా పోతాయి మరి. కాబట్టి వాటికి నచ్చదు. ప్రకృతికి ఇష్టముండదు. ప్రకృతి మళ్ళీ ఎదురు తిరిగి పోరాడుతుంది దాని అస్తిత్వం కోసం. అది గూడా సత్తుగా ఉండాలి గదా! కాబట్టి అది గూడా ప్రయత్నం చేసుకుంటుంటుంది. ఈ రకంగా అది కథలోకొద్దాం ఇప్పుడు. మన వాళ్ళందరూ గూడా ఎదురు తిరిగి యుద్ధం చేస్తూ ఉన్నారు. వారలన్ చండ తీవ్ర శరవర్గము చేత నికృత్త పాద జంఘ ఉరు స్థిర శిరోధర అంబక కర ఉదర కన్నులంజేసి యోగి పంకేరుహమిత్ర మండల సహృద్భిదన్ ఎట్టి పదంబు చందునో ఆ భూరి పదంబునన్ పెలుచన్ పొందగన్ పంపెన్ భుజా విజృంభియై. వాళ్ళ పైకి ఇంక ఈయన గూడా ఊరుకోలేదు. ఈయన గూడా చండమైన, తీవ్రమైన, ప్రచండమైన, భయంకరమైన శరవర్గాన్ని వదిలిపెట్టాడు. వాటి చేత పాపము వాళ్ళందరూ నికృత్త పాద నికృత్తం అంటే తెగిపడ్డ పాదాలు. జంఘములు అంటే తొడలు, మోకాళ్ళు, ఊరువులు, శిరోధరాలు, తలకాయలు, మెడలు, అంబకములు, కళ్ళు, కరాలు, చేతులు, ఉదరాలు, కడుపులు, కన్నాలు, చెవులు అన్నీ. ఈయన వేసే బాణాలకి కాళ్ళు, చేతులు, మోకాళ్ళు, తొడలు, తలకాయలు, మెడకాయలు, కళ్ళు, చెవులు, ఉదరాలు ఇంకా అవి ఇవి అని కాదు అవన్నీ గూడా తెగిపోతూ ఉన్నాయి. అంటే మన సాధకుడు వాటన్నిటిని మళ్ళీ ఆయన తన వశంలో తెచ్చుకుంటూ ఉన్నాడు. అన్నింటిని బయట ప్రపంచంతోటి కట్ జేసేస్తున్నాడు. నికృత్తము కత్తిరించి పారేస్తున్నాడు. దాంతో అప్పుడేం జరిగిందంటే ఒక యోగి ఉన్నాడనుకోండి. ఒక యోగి పంకేరుహ మిత్ర మండలము. పంకము అంటే బురద. బురదలో రుహం అంటే జన్మించింది పద్మం. పద్మానికి మిత్రుడెవరు? సూర్యుడు. సూర్య మండలాన్ని సకృత్ ఒక్కసారి భేదించిన వాడెవడుంటాడో యోగి. సూర్యమండలాంతర్వర్తి అయిన ఆ నారాయణ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసము సూర్యకిరణాలను పక్కకు తొలగు అని ఆజ్ఞాపించి తొలగించి ఆ సూర్య మార్గంలో జ్యోతిర్మార్గంలో ప్రయాణం చేసిన సాధకుడెవరున్నాడో వాడు వెళ్ళి ఎటువంటి పదాన్ని పొందుతాడో అదే భూరి పదంలో అదే మార్గంలో పెలుచన్ పొందగన్ పంపెన్ భుజ విజృంభియై తన భుజ పరాక్రమాలన్నింటినీ చూపించి ఆ మొత్తం గుహ్యకులను, పుణ్యజనులందరినీ అదే మార్గంలో పైకి పంపించేశాడు. అంటే ఈయన కంట్రోల్‌లోకి తెచ్చేసుకున్నాడు అని. పైకి పంపించేశాడు అన్నదేమో ఉపాసన మార్గంలో చెప్పుకుంటూ ఉన్న విషయము. ఇక్కడ కథాపరంగా చెప్పుకుంటున్నాము. కాక మనము దాన్ని తాత్వికంగా, ఆధ్యాత్మికంగా తన వశంలోకి తెచ్చుకున్నాడు. కొంచెం భయంకరంగానే జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర ఎవరెవరైతే సాధన మొదలుపెట్టారో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ముందు కళ్ళు వాటిష్టం వచ్చినవన్నీ చూస్తాయి. కాళ్ళు వాటిష్టం వచ్చిన వాటి దగ్గరికెళ్తూ ఉంటాయి. చెవులు వాటిష్టం వచ్చినవి వింటుంటాయి. మనసు దానికిష్టం వచ్చినట్టు చేసుకుంటుంటుంది. బుద్ధి దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటుంటుంది. అట్లా ఉన్న ఈ మొత్తం సామానంతా నా నెత్తి మీద పడ్డాయని చూసుకొని వీటిని కంట్రోల్ చేయడానికి మొదలుపెడితే అవి చాలా నిగ్రహిస్తాయి. అవి ఊరుకోవు. ఎదురు తిరుగుతాయి. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో, కర్మలు తగ్గించుకో, కోరికలు తగ్గించుకో అని చెప్తే నోరు ఊరుకుంటుందా? దానికి రుచులు కావాలి. కళ్ళు ఊరుకుంటాయా? వాటికి దృశ్యాలు కావాలి. చెవులు ఊరుకుంటాయా? శబ్దాలు కావాలి. అవి విరుచుకుని పడతాయి. మనసు చిన్నబుచ్చుకుంటుంది, విసుక్కుంటుంది. బయట బాహ్యంగా ఇంట్లో వాళ్ళందరూ గూడా తెలిసిన వాళ్ళు, బంధువులు గూడా "అట్లా ఉంటావెప్పుడు? ఒక్కడివే ఉంటావు, ఒక్కదానివే ఉంటావు. బయటికి రా అటెళ్ళాలి, ఇటెళ్ళాలి, పార్టీలున్నాయి, ఏంటేంటో ఉన్నాయని" రకరకాలుగా ఉంటాయి. ఎన్నో ఆటంకాలొస్తాయి.
వాటన్నింటిని తట్టుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. చాలా పెద్ద పెద్ద యుద్ధాలు, కురుక్షేత్ర యుద్ధాలన్నీ జరుగుతాయి. రామరావణ యుద్ధాలన్నీ జరుగుతాయి. ఎన్నో యుద్ధాలు లోపలే అంతరంగికంగా జరుగుతూనే ఉంటాయి. మన దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలతోటే మనము రకరకాలుగా యుద్ధాలన్నీ చేయాలి. వాటిని కంట్రోల్ చేయాలంటే. చేస్తూ ఉన్న వాళ్ళందరికీ మీకు తెలుస్తూనే ఉండుండొచ్చు. అయితే కానీ చెయ్యాలి. ఆ రకంగా ఈయన గూడా చేస్తున్నాడు. ఇది తాత్వికంగా. ఉపాసనా పరంగా ఏంటో పైకి పంపించేసాడని జెప్పారు. కథాపరంగా వాళ్ళందరిని చంపేసినట్టున్నాడు. ఇంతకదే విషయము. ఈ విధమున ఆ చిత్రరథుండగు ధ్రువుని చేత నిహన్యమానులను, నిరపరాధులను అయిన గుహ్యకులను చూసి, అతని పితామహుండైన స్వయంభవుడు ఋషిగణ పరివృతుడై సనుదెంచి ధ్రువుని చూసి ఇట్లనే. ఈ విధంగా చిత్రమైన రథంలో గూర్చుని ఆ ధ్రువుడు రకరకాలుగా బాణాలన్నీ వేస్తూ ఉంటే, ఆ విధంగా చచ్చిపోయిన వాళ్ళు ఆ నిరపరాధులు, అపరాధమేమీ లేదు. నిజంగా కాళ్ళకి, చేతులకి, కళ్ళకి, చెవులకి ఏం అపరాధం అవేం అపరాధం చేశాయి మనకి? కళ్ళకు చూడడము, చెవులకు వినడము, మనసుకు ఆలోచించడము, బుద్ధికి ఏదో అనుమానాలతోటి ఉండడం ఇవన్నీ వాటి ధర్మాలు. దేహానికి ఆకలి, దప్పిక, దేహానికి మలముంది, మూత్రముంది, రక్తముంది, మాంసముందంటే అదేం చేస్తుంది మరి? దాని లక్షణం అది. దాని ధర్మము. ఆకలేస్తుంటుంది, దప్పికేస్తుంటుంది అది ప్రాణానికున్న ధర్మము. మలము, మూత్రం మొదలైనవన్నీ మన దేహానికున్న ధర్మము. రకరకాల ఆలోచనలన్నీ మనసుకున్న ధర్మము. సంశయాలు, నిర్ణయాలు బుద్ధికి ఉన్న ధర్మాలు. నేను చేస్తున్నాను అన్న అహంకారము, కర్తృత్వం, భోక్తృత్వం అహంకారానికున్నది. అవేం తప్పు చేశాయి? వాటి తప్పేమున్నాయి? అవన్నీ నిరపరాధులు. అయినా కూడా వాటిని మనం బలవంతంగా నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తాం పాపం. అయితే ఒక్కొక్కసారి అజ్ఞానంతోటి వాటిని బలవంతంగా నిగ్రహించడం, జ్ఞానం లేకుండా ఓన్లీ వైరాగ్యాన్ని అలవాటు చేద్దాం వాటికి. జ్ఞానం లేకుండా ఓన్లీ వైరాగ్యాన్ని అలవాటు చేద్దాం. బలవంతంగా నిగ్రహిద్దాము అని ప్రయత్నం చేస్తే అవి ఎదురు తిరిగినంత ఎదురు తిరుగుతాయి. నిజంగా కూడా ఉపవాసాలు అర్థం పర్థం లేకుండా ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఉపవాసాలు చేసుకుంటూ పోతే కొంచెము అనసనం కావాలి లేదా ఉపవాసం చేయండి అని చెప్తే, ఇంకా అసలు అన్నం తినకుండా కటిక ఉపవాసాలన్నీ చేసి దేహాన్ని కృశింపచేసి, ఇంకా జాగరణ చెయ్యమంటే శరీరం అలసిపోతూ ఉంటే గూడా నిద్రపోకుండా బలవంతంగా కూర్చొని అట్లా అజ్ఞానపూరితంగా చేసినప్పుడు అవి చచ్చిపోతాయి. అవి కృశించిపోతాయి. అవి ముందు బాధపడతాయి, ఎదురు తిరుగుతాయి. తర్వాత అవి అసలు బలహీనంగా తయారవుతాయి. దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాదులు బలహీనపడితే అటువంటి ఉపాధితోటి మనం ఏమీ సాధించలేము. వాటి అపరాధమేమున్నది? అవి చేయవలసిన ధర్మాలు అవి చేస్తూ ఉంటాయి. అయితే జ్ఞానంతో వాటిని వశంలోకి తెచ్చుకోవలసి ఉంటుంది. ఆ జ్ఞానము ఈ ధ్రువ పదార్థానికి దేహమే ధ్రువమన్న అజ్ఞానంతో ఉన్న ఆ జీవికి తెలియట్లేదు గాబట్టి మనసు రావాల్సి వస్తుందిప్పుడు. మనసు రావాల్సి వస్తుంది. మనసొచ్చి దానికి ఉపదేశం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ కథలోకి వెళ్దాం మళ్ళీ. చనిపోయిన అపరాధం లేని గుహ్యులను చూసి పితామహుడు మన ధ్రువుడి వాళ్ళ తాతగారు స్వయంభవుడు ఋషిగణాలతో కూడిన వాడై వచ్చాడు. ధ్రువుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. వత్సా నాయనా! నిరపరాధులైన ఈ పుణ్యజనులను ఎట్టి రోషంబున వధించితివో అట్టి నిరయహేతువైన రోషంబు చాలో భ్రాతృవత్సలా భ్రాతృవధాభితప్తుడవై కావించు నీ యత్నంబు గుడుగుమో. వత్సా నాయనా! ఈ పుణ్యజనులు నిరపరాధులు. పుణ్యజనులు ఎందుకంటే దేవతలు. 33 దేవతలు, 33 కోట్ల దేవతలు అని చెప్తారు. మొత్తం 33 తత్వాలుంటాయి మన శరీరంలో. మన శరీరాన్ని, దేహాన్ని నడిపిస్తూ ఉన్న తత్వాలు 33 ఉంటాయి. వాటిని భాగవతంలోనే మనం ఇంతకు ముందు గూడా 2, 3 సార్లు చూసుకుంటూ వచ్చాం. అది అది చెప్పే ఇవన్నీ చెప్తారు మనకి. కాబట్టి అవన్నీ నిరపరాధులు. ఆ దేవతా శక్తులను ఏవి చెప్తారో ఆదిదైవికంగా చెప్తూ ఉన్నవన్నీ. కంటికి సూర్యుడంటారు, లేతే వాక్కుకు అగ్ని అంటారు, లేతే మనసుకు చంద్రుడు అంటారు. అవన్నీ ఏవి ఆదిదైవికంగా చెప్తున్న ఆది భౌతికమైన విషయాల యొక్క ఆధ్యాత్మిక తత్వాలు. అవన్నీ నిరపరాధులు. ఎటువంటి రోషంతోటి నువ్వు ఈ రకంగా వధిస్తున్నావో, బలవంతంగా నిగ్రహించి కంట్రోల్ చేస్తున్నావో, అది నిరయ హేతువు. అది నరకానికి మార్గము. నరకమే కలుగుతుంది. నువ్వు బాధపడుతూ దేహేంద్రియాలన్నింటినీ కృశింపచేస్తూ చేసే సాధన కాదు. జారిపోతావు. ఆ శరీరాలు, దేహాలు, ఇంద్రియాలేవి పనిచేయట్లేదంటే నువ్వు ఏమి సాధన చేసుకుంటావు? ఈ రోషం తగ్గించు. బలవంతంగా, కోపంగా వాటిని కంట్రోల్ చేయడం ఆపేయి.
ఓ భ్రాతృవత్సల! భ్రాతృవధాపి తప్తుడవై నీ భ్రాతను, నీ తమ్ముడినెవరో చంపేశారన్న కోపంతో నువ్వు ఈ రకమైన బలవంతమైన నిగ్రహాన్ని మొదలుపెట్టావు. ఈ విగ్రహము, యుద్ధము, ఈ ప్రయత్నము బుడుగుము వదిలిపెట్టు. నేనింకా ఇది తత్వము, అది ఉపాసన, ఇది కథ అని వేరువేరుగా చెప్పను. నేను అన్నీ కలిపి చెప్తాను. నేనెట్లా చెప్తా మీరు అట్లానే పట్టుకోండి. అన్నీ కలిపి చెప్తూ ఉంటే అన్నీ కలిపి పట్టుకుని వేరువేరుగా చూసుకుని అర్థం చేసుకునే శక్తి మీకు ఆల్రెడీ వచ్చింది. ఇంత దూరం వచ్చాము. ఇంత సాధన చేసుకుంటూ వచ్చాము. ఇంక నేను స్పెషల్‌గా టాపిక్‌కి హెడ్డింగ్ అంతా చెప్పి ఇవన్నీ చెప్పనింకా. నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీరు పట్టుకుంటూ వెళ్ళండి. అనగా మనుకులమునకు ఇది అనుచిత కర్మంబు. ఒక్కనికై పెక్కండ్రు ఇట్లు అనిమునన్ త్రుంగిరి. ఇది నీకు అనయంబును బలువదు. ఉడుగుమయ్య కుమార! నాయనా ఉడుగుమయ్య! వదిలిపెట్టయ్యా! ఇటువంటి పని చెయ్యకు. అనగా ధ్రువ మనుకులమునకు మననము ఆలోచన చేసే శక్తి కలిగిన ఏ కులము సమూహమున్నదో, ఆలోచన లేని, బుద్ధి లేని జీవులుంటే అది వేరే విషయము. బుద్ధి జీవులకు, ఆలోచన జ్ఞానం కలిగిన జీవులకు ఇది అనుచితమైన కర్మ. ఆలోచించి చెయ్యి. ఎవరో ఏదో చెప్పారని ఉపవాసాలు చేసుకుంటూ, ఎవరో ఏదో చెప్పారని ఏంటో వస్తుందని, ఇది చేసావంటే జాగరణ చేసావంటే నీకోటొస్తుంది, ఉపవాసం చేస్తే అదొస్తుంది, గుడి మెట్లెక్కితే ఇదొస్తుంది, ఇంకేంటో చేస్తే అదొస్తుంది. ఎందుకొస్తుంది? ఎట్లా వస్తుంది అని తెలియకుండా, చెప్తున్న విషయాన్ని తాత్వికంగా, యథార్థంగా అర్థం చేసుకోకుండా, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని శారీరకంగా చేసే కర్మలు, కర్మైనా సరే, ఉపాసనైనా సరే అంతా అవిద్యే. అటువంటి దాని వల్ల, ఆ కర్మల వల్ల నీకు నష్టమే తప్ప, నరకమే తప్ప, మళ్ళీ మరణము, జన్మలే తప్ప వేరే ప్రయోజనం లేదు నాయనా. అనుచితం ఇది, ఉచితం కాదు. ఆలోచన లేని వాటికి వేరే విషయము. ఆలోచన కలిగిన వాటికి ఇది ఉచితం కాదు. ఒక్కడి కోసం ఇంతమందిని ఈ రకంగా అనిమొనన్ యుద్ధరంగంలో తుంచేస్తూ ఉన్నావే. ఇది నీకు అనయంబున వలువదు, నీకు తగదు, వద్దు, వదిలిపెట్టు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒక పెద్ద వచనం రాశారు. ఇది నాకొక పెద్ద గొడవ. పోతన గారికి నాకు ఉన్న గొడవ మా ఇద్దరికి. ముఖ్యమైన విషయము, ముఖ్యమైన ఆత్మతత్వ జ్ఞాన ఉపదేశం ఎక్కడ ఎక్కడ ఉంటుందో, దాని కోసము ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి, సులువుగా గుర్తుండడానికి వీలుగా ఉన్న అందమైన పద్యాలు రాస్తే, నోటికొస్తే నేర్చుకుని వాటిని కనీసం ముందు బట్టి కొట్టి, తర్వాత నెమ్మదిగా అర్థం చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా! ఎక్కడెక్కడైతే ముఖ్యమైన విషయం ఉంటుందో, తత్వం ఉంటుందో అక్కడక్కడ ఇంకిట్లా పెద్ద వచనం ఒకటి రాసి, ఒక బ్లాక్, ఒక వాల్ ఆఫ్ టెక్స్ట్ రాసి ఇంక అక్కడికి ముగిస్తారు. ఇంత వాల్ ఆఫ్ టెక్స్ట్ నిజంగా ఎంతమంది నేర్చుకుంటారో, అందులో ఉన్నది ఎవరు గుర్తుపెట్టుకుంటారో, అర్థం చేసేవాళ్ళు చేస్తారు. కానీ ఒక గొప్ప ఆపర్చునిటీ మిస్ అయిపోయింది కదా! ఇది ఒక గొప్ప మిస్డ్ ఆపర్చునిటీ. పనికిమాలిన కథలంతా పద్యాలు, 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 పద్యాలు రాస్తే ఏం ఉపయోగమో, ఆ కథంతా వచనాలుగా రాస్తే మంచిది శుభం చదువుకుంటూ పోతాము పనైపోయింది. కానీ ఎక్కడెక్కడైతే అత్యవసరమైన తత్వం ఉన్నదో దాన్ని పద్యాలుగా రాస్తే వాటిని నేర్చుకోవడానికి వీలుగా ఉంటది. గుర్తుంటాయి గదా! పద్యాలకు, పాటలకు, శ్లోకాలకు, వాటికి ఆ వృత్తాలకు ప్రయోజనమేమి? నేర్చుకుంటే గుర్తుంటాయి. అవి వృత్తాల్లో ఉంటాయి. ఆ వృత్తాల్లో ఉండడం వల్ల, చట్రంలో బంధించడం వల్ల ఏమవుతుందంటే, పాటలైనా సరే, పద్యాలైనా సరే, వింటే ఒకసారి, 2 సార్లు వింటే ఇంకా గుర్తుంటాయి. అవి ఎన్నాళ్ళకైనా గుర్తుంటాయి. ఎన్నేళ్ళైనా గుర్తుంటాయి. అప్పుడు ఎంత లాభం దానివల్ల? ఎంత లాభం దానివల్ల? ఏం ఉపయోగము? ఇంత ముఖ్యమైన ప్రవచనం చేస్తూ ఉంటే దాన్ని వాల్ ఆఫ్ టెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద గోడ కట్టినట్టు కట్టి, ఇంకో బుజ్జి బజ్జని చెప్పి పనికిమాలింది. మళ్ళీ ఒక పెద్ద గోడ కట్టి, ఈ గోడల మధ్యలో ఏమవుతుంది? పద్యాలు ఎవరైనా కావాలంటే అలవైకుంఠపురంబునో అని కావాలంటే చదువుతారు. ఏం ఉపయోగము? అక్కడ తత్వం ఏముంది అసలు? తత్వాన్ని మార్చి పద్యాలు రాసుకుంటూ ఒక పక్కన. చాలా దుఃఖం అనిపిస్తుంది. చాలా దుఃఖం అనిపిస్తుంది. అయ్యో! అనిపిస్తుంది. అయ్యో! అనిపిస్తుంది. పోగొట్టుకున్నాడే పోతన గారు అని. ఇంత అవకాశము ఇవ్వగలిగి ఉంటే నాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా వెళ్ళిపోయాడే అని. సరే ఏదో ఒకటి వాల్ ఆఫ్ టెక్స్ట్ మంచిది ఒక గోడ కట్టిపోయారు. ఆ గోడే చదువుకుందాం మంచిది. అదీయునుగాక.
దేహాభిమానంబునన్ పశుప్రాయులై భూతహింస గావించుట ఋషికేశానువర్తనులైన సాధువులకున్ తగదు. అది కూడా గాక దేహాభిమానంతో ఉన్నవాళ్ళు, పశుప్రాయంగా ఉన్నవాళ్ళు భూతహింస చేస్తారో ఏమో! కానీ ఋషికేశుణ్ణి అనువర్తించే వాళ్లకు, సాధువులకు ఇది తగిన విషయం కాదు. దేహాభిమానము, దేహాత్మ భావన ఉన్న వాళ్ళెవరుంటారో, దేహమే ధృతిగా ఉన్నది అని నమ్మేవాడెవడుంటాడో, ధృతరాష్ట్రులెవరుంటారో, అంధకారంతో ఉన్నవాళ్ళు, అజ్ఞానంతో ఉన్నవాళ్ళెవరుంటారో, పశుప్రాయంగా ఉన్నవాళ్ళెవరుంటారో, జ్ఞానం లేకుండా పశువులుగా పాశాలకు అంటే వాళ్ళు చెప్పారండి, అలవాటయిందండి అనుకుంటూ, వాళ్ళు వీళ్ళు చెప్పారనో, ఏదో వస్తుందనో, ఉన్నది ఊడుతుందనో, లేతే అలవాటయ్యిందనో, ఆ పాశాలకు వాళ్ళు తగిలించుకున్న పాశాలకు వాళ్ళే బద్ధులై ఏవో కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు ఈ రకంగా భూతాలను హింసిస్తారు. భూతాలంటే ప్రాణులను హింసించడం అంటే బయట ప్రాణులను హింసించడమే గాదు. లోపల వాళ్ళ సొంత ప్రాణాలను, వాళ్ళ దేహాలను, వాళ్ళ ఇంద్రియాలను, వాళ్ళ ప్రాణాలను అన్నింటినీ హింసించుకుంటూ భూతమే గదా ఇదంతా. భూత వస్తువులే గదా పాంచభౌతికమైన దేహాలు. పాంచభౌతికమైన పంచభూతాల్లో నుంచి వచ్చిన పంచ తన్మాత్రలతో కూడిన ఇంద్రియాలు. అక్కడి నుంచే వచ్చిన త్రిగుణాత్మకమైన మనోబుద్ధి అహంకారాలు ఇవన్నీ గూడా అవే గదా! ఈ భూతాలన్నింటిని హింసించుకుంటూ కూర్చుంటారు. అయితే ఋషికేశం ఈ ఇంద్రియాలకు అధిపతి అయిన వాడిని అనువర్తిస్తూ ఉన్నవాళ్ళు ఈ ఇంద్రియాల్ని ఎందుకు దుఃఖింపచేస్తారు? ఎవరైతే దేహాన్ని కృశింపచేస్తే అది భగవంతుడిని కృశింపచేయడమే. దేహాన్ని బలవంతంగా ఎండగడితే, ఇంద్రియాల్ని బలవంతంగా ఎండగట్టడానికి, కృశింపచేయడానికి, ఉపవాసాలుంచడానికి, వాటిని ఏడిపించి, దుర్బలంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడిని హింసించడమే అని తెలుసుకోవడానికి జ్ఞానం గావాలి. లేకపోయినా గూడా కొంచెం కామన్ సెన్స్ కావాలి. ఎందుకు అంటే భగవద్గీతలో భగవంతుడు ఇదే పద్యం గురించి చెప్పారాయన. ఏం చెప్పారు? ఎవరెవరైతే బలవంతంగా దేహేంద్రియాల్ని కృశింపజేయడానికి ప్రయత్నం చేస్తారో తమో గుణంతోటి ఉండి, వాళ్ళు అన్ని శరీరాల్లో ఉన్నది నేనే అన్న విషయం తెలియక, ఆ శరీరాల్లో ఉన్న నన్నే వాళ్ళు కృశింపచేస్తూ ఉంటారో అని జెప్పారాయన. వచ్చే వారం చూపిస్తాను ఆ పద్యం మళ్ళీ. మీకు తెలిసే ఉంటుంది. ఈలోగా మీరు గూడా వెతకండి. భగవద్గీత అన్ని వైపుల నుంచి పైనుంచి, కింది నుంచి, పక్క నుంచి, ఐమూలగా, అడ్డంగా మొత్తం చదువుతూ ఉన్నాం మనం. కాబట్టి మీకు గూడా ఆ పద్యం ఎక్కడుందో ఏంటో తెలిసే ఉంటుంది. వచ్చే వారం నేను చూపిస్తాను. కాక ఆ రకంగా ఇంద్రియాల్ని, దేహాన్ని బలవంతంగా నిగ్రహించామంటే భగవంతుడిని నిగ్రహించినట్టే గాదా అని తెలియాలి అంటే జ్ఞానం కలగాలి. ఆ రకంగా జ్ఞానం కలిగిన సాధువులు ఈ విధంగా చెయ్యరు. నీవు సర్వభూతంబులను ఆత్మభావంబున తలంచి సర్వభూతవాసుడు దురారాధ్యుడు అయిన విష్ణుని పదంబుల పూజించి పరమపదంబును పొందితివి. నువ్వేం చేసావు ఇంతకుముందే సర్వభూత భావంతో ఉండి, సర్వభూతాలను ఆత్మభావనతో చూసి, సర్వభూతాత్మ భూతాత్మ అని మళ్ళీ మనకు భగవద్గీతలోనే 5వ అధ్యాయంలో ఇందాకే చదువుకున్నాము. ఆ విధంగా చెప్పిన విధంగా నువ్వు తలుస్తూ, ఆ విధంగా ఆలోచన చేస్తూ సర్వభూతవాసుడు, సర్వభూతాల్లో నివాసముంటూ ఉన్నవాడు నివాసం చేసుకొని ఉన్నవాడెవరున్నారో, దురారాధ్యుడు ఆయన్ని ఆరాధించడం చాలా కష్టము. అన్ని ప్రాణుల్లో, అన్ని చోట్ల అంతటా నిబిడీకృతమై ఉన్న తత్వాన్ని ఆరాధించడము, చూసి పట్టుకుని దాన్ని ఆరాధించడం చాలా కష్టం. నువ్వు చేసావు దాన్ని. ఆ విధంగా పట్టుకుని ఆ విష్ణువును పూజించి ఆ పరమపదాన్ని పొందావు. అట్టి భగవంతుని హృదయంబున అనుధ్యాతుడవు. నువ్వు భగవంతుడిని ధ్యానం చేస్తే భగవంతుడు నిన్ను ధ్యానం చేస్తాడని మనం ఇంతకు ముందు కూడా ధ్యాన ప్రక్రియలో చూసుకున్నాము. నా హృదయ కుహరంలో ఉన్న, నా హృత్కమలంలో ఉన్న భగవంతుడిని నేను అక్కడే ధ్యానంలో చూస్తూ ఉంటే ఆయన నన్నే చూస్తూ ఉంటాడు అని మనం చూసుకున్నాము. నేను ఆయన్ని చూడకపోతే ఆయన ఎటు చూస్తున్నాడో నాకు తెలియని కూడా తెలీదు. ఆయన ఎటు చూసినా సరే నాకు తెలియని కూడా తెలీదు. కానీ నేను ఆయన్ని చూస్తే ఆయన నన్నే చూస్తాడు. ఈ పద్ధతి ఒకటి ఉంటుంది ధ్యానంలో. చాలా ముఖ్యము. ఆ రకంగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఆ విషయం తెలుసు. మనము భగవంతుడిని హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటే అదే హృదయంలో ఉన్న భగవంతుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. నేను ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన నన్ను చూస్తూ ఉంటాడు. నేను నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుతూ ఉంటాడు. ఆ రకంగా భాగవతుల చిత్తంబులకు సమ్మతుడవు. ఆ భగవంతుడిని ఆ విధంగానే ధ్యానిస్తూ ఉన్నా.
వాళ్ళెవరెవరున్నారో వాళ్ళు నిన్ను చూసి సమ్మతించారు. సాధువర్తన కలిగిన వాడివి. ఆ విధంగా అనన్వొప్పు నీవు ఈ పాపకర్మంబు ఎట్లు చేయ సమకట్టితివి. అటువంటి వాడివి ఇటువంటి పాపం ఎందుకు చేస్తున్నావు? ఎట్లా చేస్తూ ఉన్నావు? ఏ పురుషుండైననేమి మహాత్ముల యందు తితిక్షయు, సముల యందు మైత్రియు, హీనుల యందు కృపయు, ఇతరంబులగు సమస్త జంతువుల యందు సమత్వంబును కలిగి వర్తించు వానియందు సర్వాత్మకుండైన భగవంతుండు ప్రసన్నుండగును. ఎవరైనా సరే మనిషి, మనిషి అంటే మగవాడు, ఆడవాడు, చిన్నవాడు, పెద్దవాడు, చదువుకున్నవాడు, లేనివాడు, ఇంకా వయోవృద్ధుడు, పసివాడు ఇన్ని రకాలుగా లేవు. ఎవరైనా సరే పురుషైతే ఇతి శరీరంలో ఉన్నవాడు దేహధారి ఎవరైనా సరే. వాళ్ళు మహాత్ములు వాళ్ళకన్నా పైన ఉన్న వాళ్ళని చూసి తితిక్షతో ఉంటారు. ద్వేషాలన్నీ పెంచుకోరు. సములను చూసి మైత్రీ భావంతో ఉంటారు. పోటీతో ఉండరు. తమకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి దయతో ఉంటారు. చులకన భావనతో ఉండరు. మిగిలిన మొత్తం సమస్త జంతువులను చూసి సమంగా చూస్తూ ఉంటారు. ఆ రకంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, అటువంటి వాడి పట్ల సర్వాత్మకుడైన భగవంతుడు గూడా ప్రసన్నుడై ఉంటాడు. అతడు ప్రసన్నుడైన వాడు ప్రకృతి గుణంబులను బాసి, లింగ శరీర భంగంబు గావించి, బ్రహ్మానందంబును పొందును. భగవంతుడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో, వీడు ప్రసన్నంగా ఉన్నాడంటే భగవంతుడు ప్రసన్నంగా ఉంటాడు. అది అట్లా నడుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉన్నప్పుడు వాడు అప్పుడు ప్రకృతి గుణాలను దాటుతాడు. ఎందుకంటే వీడెట్లా ఉంటాడో భగవంతుడు అట్లా ఉంటాడు. వీడు భగవంతుడవుతాడు అయ్యాడంటే మాత్రం ప్రకృతిని దాటుతాడు. లింగ శరీరం అంతా భంగమైపోతుంది. బ్రహ్మానందం వాడై ఉంటాడు. అదియునుగాక. కార్యకరణ సంఘాత రూపంబైన విశ్వంబు ఈశ్వరునందు అయస్కాంత సన్నిధానంబు గలిగిన లోహంబు చందంబునను వర్తించును. కార్యం అంటే దేహము, కరణాలంటే ఉపకరణాలు, ఇంద్రియాలు, అంతఃకరణాలు అవన్నీ. ఇదో సంఘాతం ఉంటుంది. ఒక సమూహము. ఆ రూపంగా ఉన్న ఈ విశ్వం మొత్తము ఈశ్వరుడిలోనే ఉంటుంది. ఈశ్వరుడు అయస్కాంతంలాగా ఉంటే, దాని చుట్టూ ఈ విశ్వం అంతా తిరుగుతూ ఉంటుంది. లోహాలన్నీ, ఇనుప ముక్కలన్నీ అయస్కాంతం చుట్టూ దానికి తగులుకుని దాని చుట్టూ ఎట్లా తిరుగుతూ ఉంటాయో దానికి అంటుకుని, అట్లానే ఈశ్వరుని తగులుకుని విశ్వమంతా ఉంటుంది. అందు సర్వేశ్వరుడు నిమిత్త మాత్రంగా ఉంటాడు. ఇప్పుడు ఈ లోకమంతా ఈశ్వరుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే, సర్వేశ్వరుడు నిమిత్త మాత్రంగా వర్తిస్తూ ఉంటాడు. ఇక్కడ వర్తించు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలి. పరిభ్రమను తీసుకొచ్చి లోకానికి పెట్టుకోవాలి. లోకం పరిభ్రమిస్తుంటుంది. ఈశ్వరుడు ఊరికనే ఉంటాడు. ఈ సర్వేశ్వరుడు పరిభ్రమించాడంటే ఇంక మనకు మొత్తం తలకిందులైపోయింది తత్వం అంతా. అట్టి ఈశ్వరుని మాయాగుణ వ్యతికరంబున ఆరబ్ధకంబులైన పంచభూతంబుల చేత యోషిత్ పురుష వ్యవాయంబు వలన యోషిత్ పురుషాది రూప సంభూతి యగును. అసలు పిల్లలు ఎట్లా పుడతారు అనుకుంటున్నావు నువ్వు? ఈశ్వరుడి యొక్క మాయా గుణం ఒకటున్నది. దాన్ని ఆయన దాటి ఉంటాడు. అయితే దాన్ని అనుసరించి ఆరబ్ధం అని ఒకటుంటుంది. ఆరబ్ధం అంటే ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం అంటే కర్మలు. వాటన్నిటితో ప్రారంభమైన జన్మలుంటాయి. ఇంకా అవి పంచభూతాలతోటి కూడి ఉంటాయి. ఆ పంచభూతాలతో కూడి ఉన్న పాంచభౌతికమైన దేహాలు కూడిన యోషిత్ అంటే స్త్రీలు, పురుషులు ఉంటారు. ఆ పాంచభౌతికమైన దేహాలుంటాయి. స్త్రీలవైనా సరే, పురుషులవైనా సరే. అయితే స్త్రీ, పురుష దేహాలు ఒకవేళ కలిసాయంటే మాత్రం, ఆ సంయోగం వలన మళ్ళీ ఆడో, మగో రూపాలు సంభూతియగు పుడుతూ ఉంటాయి. ఇంకింతే విషయం. ఈ విధంబున తత్సర్గంబు, తత్సంస్థానంబు, తత్లయంబు అగుచూ ఉంటాయి. ఇదే విధంగా ఒక దాంట్లో నుంచి ఒకటి, ఓ దాంట్లో నుంచి ఒకటి ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసారంటే మళ్ళీ ఆడవాళ్ళు, మగవాళ్ళు వస్తారు. మళ్ళీ చెట్టులో నుంచి చెట్లొస్తూ ఉంటాయి. మళ్ళీ ఏదో నీళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి. నిప్పులో నుంచి నిప్పొస్తుంటుంది. ఇంకింతే విషయం. ఒక దాంట్లో నుంచి ఒకటొస్తూ ఉంటుంది. ఒక దాంట్లో నుంచి ఒకటొస్తూ ఉంటుంది. ఈ విధంగానే ఆ సర్గం అంటే సృష్టి, సంస్థానం అంటే స్థితి, లయం అంటే లయము, సృష్టి, స్థితి, లయాలన్నీ ఇట్లానే జరుగుతూ ఉంటాయి. ఇట్లు దుర్విభావ్యంబైన కాలశక్తించేసి గుణక్షోభంబున విభజ్యమాన వీరుడు అనంతుడు ఆది అయిన జనంబుల చేత జనంబుల పుట్టించుచుండుట చేసి ఆదికరుడు మృత్యుహేతువున జనంబుల లయము నొందించుటం చేసి అంతకరుడు అనాది అగుటం చేసి అవ్యయుడు అయిన భగవంతుడు జగత్కారణుండు.
అయితే మరి జగత్తంతా ఆయన వల్ల వచ్చింది. ఆయనే జగత్తుకి కారణం గదా! ఎట్లా అంటే చాలా సింపుల్. ఇప్పుడిక్కడ ఏం చెప్పుకున్నాము? ఆరబ్ధం అని చెప్పుకున్నాము. ఆరబ్ధం అంటే ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మలు. కర్మలున్నాయంటే కాలం ఉండాలొకటి. కాబట్టి కాలము. మధ్యలో గుణాలొచ్చాయి. గుణాలంటే స్వభావము. ఇప్పుడెన్నొచ్చాయి? కాలకర్మ, గుణాలు. కాలకర్మ, స్వభావాలు 3 కలిసాయి అంటే వెంటనే జన్మలొస్తాయి. కాబట్టి వాళ్ళు, వీళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసారంటే పిల్లలు, లేదా చెట్లలో నుంచి చెట్లు ఇట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రకంగా దుర్విభావ్యము, ఆలోచించడము, భావించడం కష్టమైన ఒక కాలశక్తి ఉన్నది. ఊహించడానికి అనూహ్యం అది. కాలం ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఎట్లా తెలుసుకుంటాం మనము? కాలం అవ్యక్తం అది కనిపించదు. కాలము కదులుతూ ఉన్నది అని మనకెట్లా తెలుస్తూ ఉంటుంది అంటే, జీవుల్లో మార్పులు కలుగుతూ ఉంటాయి అంతే విషయం ఇంకా. వేరే విధంగా కాలాన్ని తెలుసుకోవడం కష్టం. అయితే కాలమొచ్చిందంటే గుణాల్లో క్షోభ కలుగుతుంది. స్వభావంలో మార్పులు కలుగుతాయి. దాంతో వీర్యము విభజనమై వికారాలు పొంది అనంతుడు అనాది. అంతు లేనివాడు, ఆది లేనివాడు. ఆది, అంతు లేనివాడు ఎవరున్నాడో ఆయనేం చేస్తాడంటే, ఆ కాలము, కర్మ, స్వభావం కలిసాయంటే జనాలతోటే జనాలను పుట్టిస్తూ ఉంటాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిస్తే మళ్ళీ ఆడవాళ్ళో, మగవాళ్ళో పుడుతూ ఉంటారు. ఆ రకంగా ఆయన జనులకు ఆది, సృష్టికర్త అయి ఉంటాడు. తర్వాత మృత్యుహేతువున ఏదో యాక్సిడెంట్ అయ్యిందో, గుండె ఆగిపోయిందో, క్యాన్సరొచ్చిందో, లేతే కూర్చొని, కూర్చొని వెళ్ళిపోయాడో, ఏదో ఒక కారణము, ఏదో ఒక నిమిత్తంతో జనులను లయం జేస్తూ ఉంటాడు. సంహరిస్తూ ఉంటాడు. ఉపసంహారం జేస్తూ ఉంటాడు. ఆ రకంగా అంతం జేస్తాడు. ఆయనకి అంతం లేదు. ఆయన అనంతుడు. నా అంతం. అంతులేనివాడు అన్నింటిని ఈ విధంగా ఒకదానితోటి ఒకదాన్ని అంతు చేయిస్తూ ఉంటాడు. ఆది లేనివాడు కానీ ఈ విధంగా ఒకదానితోటి ఒకటి సృష్టిస్తూ ఆది చేస్తూ ఉంటాడు. అయితే ఆయన అనాది గాబట్టి, ఆది లేదు గాబట్టి అవ్యయము, వ్యయం గూడా లేదు. ఆయనకి ఆది లేదు, అంతు లేదు. కానీ ఒకదానితో ఒకదాన్ని సృష్టింపచేస్తూ, ఆది చేస్తూ ఉంటాడు. ఒకదానితో ఒకటి అంతు చేస్తూ, సంహారం చేస్తూ ఉంటాడు. అటువంటి భగవంతుడు అందుకని ఈ విధంగా జగత్తుకి కారణమై ఉన్నాడు. ఇప్పుడు కావున ఈ సృష్టి పాలన విలయంబులకు కర్తగాని వాని వడపున దాని చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి దాని పాలన అంటే స్థితి, విలయం అంటే లయము. సృష్టి స్థితి లయాలను ఈ విధంగా ఆయన కర్త కాదు. ఆయనకు కర్తృత్వం లేదు. కానీ మాత్రం ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఆయన డైరెక్ట్‌గా చేయడు. వాటితోటి వాటిని చేయిస్తూ ఉంటాడు. ఇట్లు మృత్యురూపుడు, పరుడు, సమవర్తి అయిన ఈశ్వరుని పరపక్షాలు లేవు. ఆయన కాలంగా కాలుడు అని పిలుస్తాము. మృత్యువు అని పిలుస్తాము. ప్రళయకాలము అంటాము. ఆ రకంగా మృత్యురూపంగా ఉంటాడాయన. కానీ పరంగా ఉంటాడు. వేరుగా ఉంటాడు. అన్నిట్లో సమానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయనకి తన వాళ్ళు లేరు, పరులు లేరు. అంతా ఒకటే. కర్మ అధీనులై ఉన్న వాళ్ళెవరున్నారో భూత సంఘాలు రజంబు మహావాయువుననుసరించు చాడుపున అస్వతంత్రంబులవుచు అతనిని అనువర్తించుచూ ఉంటాయి. అయితే కర్మకు అధీనమై ఉన్న వాళ్ళు మాత్రము ఆ భూత సంఘాలు ప్రాణులన్నీ ఏదో దుమ్ము కణాలు పెద్ద గాలిని అనుసరించి వెళ్ళిపోతూ ఉన్న చాడుపున గాలి వీచిందంటే దుమ్ము కణాలు ఎంత అవశంలో ఉండి ఏమాత్రం స్వతంత్రత లేక అస్వతంత్రంగా గాలి వీచిందంటే దాంతో పాటు ఇవి గూడా అది గాలి ఎటు కొట్టుకుని పోతే అటువైపు ఇవి కొట్టుకుని పోయినట్టే, గాలి ఎటు వీస్తే అటు ఇవి కొట్టుకుని పోయినట్టే, ప్రాణులు కూడా కర్మకు వశులై అట్లా కొట్టుకుని పోతూ ఉంటారు. కాల ప్రవాహంలో కర్మకు వశులై వాళ్ళ స్వభావాలను అనుసరించి ప్రవర్తిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా అస్వతంత్రులు, అవశులై ఉంటారు, వివశులై ఉంటారు. ఈశ్వరుడు జంతు చయ ఆయు రూప ఉపచయ అపచయ కరణంబులందు అస్పృష్టుడు. జీవుడు కర్మబద్ధుండగుటం చేసి కర్మంబు వానికి ఆయు ఉపచయ అపచయంబులను చేయుచుండు. ఈశ్వరుడు ఈ జంతువులు జన్మించినవేవైనా జంతువులు వాటి యొక్క ఆయు పరిమాణాలు ఎంత? ఇదిగో ఇంత అని ఉపచయము దగ్గరికి తీసుకొని రావడం. అపచయం తొలగించేయడం. ఆయువును ఇవ్వడము,
ప్రాణాలివ్వడం, ప్రాణాలు తీయడం ఇట్లాంటివన్నీ చెయ్యడు. ఆ మొత్తం కరణాలకు అస్పృష్టుడు, తాకకుండా ఉంటాడు. జీవుడుంటాడు పాపం వీడు కర్మబద్ధుడు. కాబట్టి వాడేం జేస్తాడు, వాడి కర్మమే వాడి కర్మ వల్లే ఎందుకు వాడిట్లా ఉంటాడంటే వాడి కర్మ. వాడికెంత ఆయుష్షుంటుంది, వాడు ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు పోతాడంటే వాడి కర్మ. దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. మరియు సర్వ జగత్కర్మ సాక్షియగు సర్వేశ్వరుడు. మన సర్వేశ్వరుడేమో సర్వ జగత్తుకు సాక్షి, కర్మ సాక్షి. వీడు కర్మకు బద్ధుడు. అది వీడి కర్మ. ఇప్పుడు అదేదున్నదో ఒక తత్వము. దాన్ని ప్రతి వాళ్ళు ఒక పేరు పెట్టి పిలుస్తారు. దానికొక పేరు లేదు, ఊరు లేదు, రుచి లేదు, వాసన లేదు. దానికొక గుణము లేదు. దాన్ని పట్టుకోలేము, చూడలేము, తెలుసుకోలేము, దాన్ని ఆలోచించలేము, ఏమీ జేయలేము. అదొకటున్నది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం కోసం అందరూ తలా ఓ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. దానికసలు పేరు లేదు. కానీ దాన్నో పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కొందరు స్వభావమందురు, కొందరు కర్మంబు అటండ్రు, కొందరు కాలంబు అందురు, కొందరు దైవంబు అందురు, కొందరు ఒగిన్ కామము అండ్రు ఓ మహాత్మా. కొందరు దాన్నే స్వభావమండి, వాడి స్వభావం అది, వాడి నేచర్ అండి అంటారు. కొంతమంది వాడి కర్మండి అంటారు. కొంతమంది కాలమండి, కాల ప్రభావము అంత టైం అండి, టైంని బట్టి ఉంటుంది అంటారు. కొంతమంది దైవమండి, ప్రారబ్ధం అంటారు. కొంతమంది కోరికలండి, కోరికల వల్లే, కోరికలే ఆశలే మనుషుల్ని నడిపిస్తాయండి అంటారు. అది విషయం. పేరేదో రకరకాలుగా పెట్టుకుంటారు. మళ్ళొక వాలొచ్చింది చూద్దాము. ఇట్టి ఇట్టుల అవ్యక్త రూపుండును, అప్రమేయుండును, నానాశక్తి ఉదయ హేతుభూతుండును అయిన భగవంతుడు చేయు కార్యంబులు అతని తత్వంబు ఎవ్వరు ఎరుంగనోపుదురు. అదిగావున పుత్రా. ఈ రకంగా అవ్యక్తంగా ఉంటాడు, తెలియబడడు. అప్రమేయుడు, కొలత కందడు. రకరకాల శక్తులన్నీ అక్కడి నుంచే ఉదయిస్తూ ఉంటాయి. భగవంతుడని పిలుస్తారు. కాలం అంటారు, కర్మ అంటారు, స్వభావం అంటారు, కామం అంటారు, కామేశ్వరుడు అంటారు, ఏంటేంటో అంటారు. ఆయన కార్యాలు, ఆయన తత్వము, ఆయన ఎవరు, ఆయన ఏంటి చేస్తాడు అని తెలుసుకోవడం ఎవ్వరికీ కుదరదు నాయనా. ఇట్లు ఉత్పత్తి స్థితి లయంబులకు దైవంబు కారణంబై ఉండును. సృష్టి స్థితి లయలకు దైవమే కారణము. ఈ ధనద అనుచరులు, కుబేరుడి అనుచరులు, ఈ పుణ్యజనులెవరో యక్షుల్లో ఎవరో ఒకళ్ళు నీ తమ్ముడిని చంపారని నువ్వు అనుకుంటున్నావు. కాదు. దైవము కారణము. నువ్వు దాన్ని కాలమనుకో, దైవమనుకో, ప్రారబ్ధమనుకో, కర్మ అనుకో, ఇంకేదైనా అనుకో గాని అది కారణము. వీళ్ళు కాదు. ఒకళ్ళతోటి ఒకళ్ళని చంపిస్తూ ఉంటుంది ఆ కాలము. ఆ కాలమొస్తే ఏదో నిమిత్తంగా ప్రతి వాళ్ళు అంతమైపోతారు. అయితే ఎవరి వల్ల అంతమయ్యారు అన్నది కారణం చూడాలి నువ్వు. ఆ కళ్ళెదురుగా కనిపిస్తున్న దాన్ని గాదు. ఈ ధనదానుచరులు భవదీయ భ్రాతృహంతలగుదురే. నీ తమ్ముడిని వీళ్ళు చంపుతారా? వీళ్ళ తలకాయ ఒకళ్ళనొకళ్ళు చంపుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా నిమిత్త మాత్రము. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాపరుడు, ఈశుడు మాయాశక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటాడు. భూతాల స్వరూపమై ఉన్నాడు. భూతాలకు అధిపతి ఈశ్వరుడై ఉన్నాడు. భూత భావనలై ఉన్నాడు. ఆ విధంగా ఉంటాడు. సర్వేశ్వరుడు. పరానికే పరుడై ఉన్నాడు ఈశ్వరుడు. ఆయన మాయాశక్తితో కూడి ఉంటాడు. తన స్వశక్తితో ఈ సృష్టి స్థితి లయలన్నీ చేస్తాడు. మాయ వల్ల ఇదంతా మాయ. నీ తమ్ముడున్నాడు, వాడు చనిపోయాడు, ఇదిగో వీళ్ళు చంపారు, ఇదిగో వీళ్ళని నువ్వు చంపుతున్నావు, ఇదంతా మాయ. తెలుసుకో బయటబడి మాయలో నుంచి. అహం ఆయన అట్లా ఉండి కూడా అయినన్ అనహంకారంబునంజేసి గుణకర్మంబులచే అస్పృశ్యుండగుచు వర్తించును. సృష్టి స్థితి లయలన్నింటికి ఆయనే కారణము. ఒకదానితోటి జయిస్తూ ఉంటాడు. అయినా కూడా నేను చేస్తున్నానన్న అహంకారం, అహంకర్త భావన లేదు. ఆ కర్తృత్వం లేకపోవడం చేత ఆయన గుణాలకు అంటే స్వభావానికి, ఆ కర్మకు తగులుకోడు. కాలమై ఉంటాడు, దాటి ఉంటాడు. వాటి చేత అస్పృశ్యుడు. అవి ఆయన్ని తాకలేవు. తాకను గూడా తాకలేవు. ఎందుకు? అహంకారం లేదు. అహంకర్త అన్న భావన లేదు. నీకున్నది. నేను చేస్తున్నాను అనుకుంటున్నావు గదూ! వీళ్ళు నీ తమ్ముడిని చంపారు అనుకుంటున్నావు గదూ! నేను వీళ్ళని చంపుతున్నాను అంటున్నావు. వాళ్ళు చేయలేదు, నువ్వు చేయలేదు. అహంకారంతో ఉన్నవాళ్ళే నేను చేశాను అని అనుకుంటారు. అహంకారం లేదు గాబట్టి అన్నీ చేస్తూ ఉన్నా గూడా ఆయనకవన్నీ తగులుకోవు.
వాటికి దూరంగా అస్పృశ్యంగా ఉంటాడు. అదీనుగాక ఈ ప్రజాపతులు విశ్వసృట్ నామంబుల నియంత్రితులై ముకుత్రాళ్ళు పెట్టిన పశువులను బోలే ఎవ్వని ఆజ్ఞాధీన కృత్యులై వర్తింతురో అట్టి దుష్టజన మృత్యువు సుజనామృత స్వరూపము సర్వాత్మకుడు జగత్పరాయణుడు అయిన ఈశ్వరుని సర్వప్రకారంబుల శరణంబు పొందుము. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే, ఈ ప్రజాపతులు ఉన్నారు కదా, విశ్వ సృష్టి చేసిన వాళ్ళు విశ్వసృట్ అని ఏంటంటో పిలుస్తాము. ఎవ్వరు చెయ్యరు. రకరకాల పేర్లతో ఉంటారు ఎవరెవరో. అయితే వాళ్ళందరినీ గూడా నియంత్రించేవాడు ఒకడున్నాడు. ఈ మొత్తం ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు అని నువ్వన్నావనుకో, నీ వల్లే కలిగారనుకుంటావు. ఆ ప్రజలంటే పిల్లలకు నువ్వే పతివి. నా పిల్లల్ని నేను పోషిస్తున్నాను, పెంచుతున్నాను అంటావు. కాదు. నీకా పేరొచ్చింది. నువ్వు అమ్మో, నానో, తాతో, తండ్రో ఏదో ఒక పేర్లతో ఉంటావు. నీ ముక్కు కూడా తాడు వేసి అంటే శరీరానికి, దేహానికి గూడా తాడు వేసి పాశంతో బంధించి, పశువులాగా తిప్పుతూ నీ చేత ఈ కర్మలన్నీ చేయిస్తున్నది ఇంకొకటి ఉన్నది. నీ వల్ల జరగట్లేదు. నేను చేశానన్నావంటే మాత్రం పశువులాగా బద్ధుడివవుతావు ఇంకా. ఆ కర్మకు బద్ధుడివై, కాలానికి బద్ధుడివై, పాశాలకు బద్ధుడివై పశువై ఉంటావు. అసలు ఈ పశువుల్లాగా వీళ్ళందరూ నేను చేస్తున్నా అన్న అహంకారంతో ఉన్న వాళ్ళందరూ నేనే చేస్తున్నాననుకుంటూ, నేను పిల్లల్ని కన్నాను, పెంచాను, పోషించాను అనుకుంటున్న వాళ్ళందరూ గూడా పశువుల్లాగా ఉంటారు. అజ్ఞానంతో ఉంటారు, అహంకారంతో. అసలు వాళ్ళందరినీ గూడా నియమించేవాడొకడున్నాడు. ఎవరి ఆజ్ఞకు అధీనులై ఈ కృత్యాలన్నీ చేస్తూ ప్రవర్తిస్తూ ఉన్నారో. అటువంటి దుష్టజనులు, దుర్మార్గులు ఎందుకు అంటే అజ్ఞానంతో ఉన్నవాళ్ళు. వాళ్లకు మృత్యువు అకాలము. అయితే ఎవరైతే అహంకారాన్ని దాటారో, నేను చేస్తూ ఉన్నాను అహంకర్త అన్న భావనని దాటారో, అహంకారం అంటే కర్తృత్వ భావనను దాటారో, అటువంటి వాళ్ళకి అమృత స్వరూపం అదే. ఇప్పుడు ఆయన సర్వాత్మకుడు, జగత్పరాయణుడు. అటువంటి ఈశ్వరుణ్ణి అన్ని విధాలుగా నువ్వు శరణం పొందు. అది కూడా కాక అనఘాత్మ, నీవు పంచాప్త వయస్కుండవై పినతల్లి నిన్ను ఆడినట్టి మాటల నిర్భిన్న మర్ముండవగుచును జనయిత్రి తిగనాడి వనముకేగి తపమాచరించి అత్సపు భక్తితో ఈశ్వరుణ్ణి పూజించి మహిత విభూతి మెరసి రమణన్ త్రిలోకోత్తరంబైన పదమున్ పొందితివే. అదిగాన భూరి భేద రూపమైన ప్రపంచంబు రూఢిన్ ఏ మహాత్మునందు ప్రతీతమై అలరునో అట్టి అగుణుడు, అద్వితీయుడు, అక్షరుడు అయిన ఈశ్వరుడు పరమాత్ముణ్ణి అనుదినంబు కైకొని శుద్ధంబు గతమత్సరంబు అమలంబు అగు హృదయంబునందు సొలయక అన్వేషించుచు ప్రత్యేగాత్ముడు భగవంతుడు పరబ్రహ్మమయుడు ఆనందమాత్రుడు అవ్యయుడు ఉపపన్న సకల శక్తియుతుడు నిర్గుణుడు అజ్జుడు అయిన సర్వేశ్వరునందు ఉత్తమంబైన సద్భక్తి చేయుచు సమతన్ ఒప్పి రూఢిన్ సహ అహం మమ ఇతి ప్రరూఢమగుచు ఘనతకెక్కు అవిద్యయన్ గ్రంథిన్ నీవు త్రెంచివేయుదువో. కావున ధీవరేణ్య సర్వశుభ హాని అయిన రోషంబు వలదు. అనఘాత్మ ధ్రువ, నువ్వు 5 ఏళ్ల వయసులో ఉండగానే నీ పినతల్లి మీ పిన్ని నిన్ను ఏవో అన్నది మాటలు అని మనసంతా గాయపడిన వాడివై అమ్మను కూడా వదిలిపెట్టి వనానికి వెళ్ళి అడవికెళ్ళి అక్కడ తపస్సాచరించి స్వచ్ఛమైన నిర్మలమైన భక్తితో ఈశ్వరుణ్ణి పూజించి గొప్ప విభూతితో అందంగా సంతోషంగా 3 లోకాలను దాటి ఉన్న ఒక ధ్రువస్థితిని పొందేవే. ధ్రువ స్థితిని, ధ్రువపదాన్ని అట్లా చేసి భూరి భేద రూపమైన భేదాలుంటేనే ఈ ప్రపంచమంతా ఉండేది. రూఢిన్ ఏ మహాత్మునందు ప్రతీతమై అలరునో, ఈ మొత్తం ప్రపంచమంతా భేద బుద్ధితో ఉన్న వాళ్ళకే ప్రపంచమంతా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఇంతకి ఎందులో ఉన్నది? ఆ పరమాత్మలోనే ఉన్నది. ఆ గుణాలకు దూరంగా ఉన్నవాడు నిర్గుణుడు, అద్వితీయుడు, రెండోది లేదు. ఏదైతే ఏకం ఏవ అద్వితీయమై ఉన్నదో, ఆ అక్షరము, క్షరము, నాశము లేనిది అవ్యయమై ఉన్నదో, అటువంటి ఈశ్వరుడు పరమాత్మను అనుదినము నువ్వు కైకొని కావాలని పూనుకొని శుద్ధమైన మనసుతో చిత్తంతో గతమత్సరము
ఏ మాత్సర్య భావాలు, అసూయలు లేకుండా ఉన్న అమలమైన, నిర్మలమైన హృదయంతో సొలయక ఏమాత్రం విసుగుదల లేకుండా అన్వేషిస్తూ ఉండు, అన్విచ్ఛా వెతుకుతూ ఉండు, వెతుకుతూ ఉండు. ఎవరు దీనంతటికి మూల కారణమన్నాడు. నీ తమ్ముడిని చంపింది వీళ్ళని చెప్పి వీళ్ళని నువ్వు చంపడానికి ఇంకిక్కడికిక్కడికిక్కడే తిరిగేవంటే ఇక్కడే ఉంటావు భూమి మీద అంటుకొని అప్పడంలాగా. వీటిని వదిలిపెట్టు. అసలు ఈ చావులకు, పుట్టుకలకు మూల కారణమేమి అని అన్వేషించు. అది అన్వేషించు నువ్వు. అదెక్కడున్నది ఇంతకీ ప్రత్యేగాత్మ నీలోనే ఉన్నది. ఆ భగవత్ తత్వము, పరబ్రహ్మమయము, ఆనందమాత్రమది, చిన్మాత్రమది, అవ్యయమది, ఉపపన్న సకల శక్తియుతము. మొత్తం సర్వశక్తులు అక్కడి నుంచే వచ్చాయి. నువ్వు నీ శక్తులనుకుంటున్నావు కాదు. ఈ ధ్రువుడు అన్న దేహానికున్న శక్తులు గావు అసలు ఇవన్నీ గూడా ఎక్కడి నుంచొచ్చాయి? ఆ నిర్గుణ తత్వం అజం నుంచే వచ్చింది. ఆ సర్వేశ్వరుడి యందు ఆ ఉత్తమమైన సద్భక్తి చెయ్యి నువ్వు. సమతం చక్కగా మంచి మతితో రూఢిగా ఆ విధంగా మనసునక్కడ నిలబెట్టావంటే, సహాహం అది నేను, ఇది మమ నాది అని రూఢిగా ఏవేవి ఉంటాయో అవన్నింటికి మూల కారణం అవిద్య. నేను నాది అని నేను అంటే అహంకారము, నాది అంటే మమకారము. అహంకార మమకారాలకు ఏది కారణము అవిద్య. ఆ అవిద్య అన్న గ్రంథిని నువ్వు తెంచగలవు. ఒకవేళ ఇట్లా చేయగలిగావంటే నువ్వు ఆ అవిద్యా గ్రంథిని, హృదయ గ్రంథిని భేదించగలవు. కాబట్టి ఓ ధీవరేణ్య, సర్వశుభాలకు హాని చేసే ఈ రోషాన్ని వదిలిపెట్టు. అది నీకు వలదు, వద్దు అని చెప్తూ ఉన్నాడు. ఈ ఒక్క పద్యం చెప్పి వదిలిపెడతానివాళ. విను రోష హృదయుచ్చేతను అనయము లోకము నశించు. ఔషధములచే ఘనరోగములు నశించిన అనుగుణ అదిగాన రోషమడుపు మహాత్మా అని ఏదో పద్యం రాశారు. ఈ పద్యము మూలానికి దీనికి అసలు సంబంధమే లేదు. మూలంలో ఏముంటుందంటే అదక్కడ చూపిస్తాను. సంయచ్చ రోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం శృతేన భూయసా రాజన్ అగదేన యథా ఆమయం అని ఉంటుంది. ఓ రాజన్, ఓ రాజా ధ్రువ, తే భద్రమస్తు నీకు భద్రమవుగాక. ఇదిగో భూయసా శృతేన బాగా ఎక్కువగా శ్రవణం చేయవలసి ఉన్నది. నీకింకా శ్రవణం సరిపోలేదు. నువ్వు ఇంకా శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, తర్వాత నిధిధ్యాస చెయ్యాలి. అసలు నువ్వు శ్రవణమే సరిగ్గా చెయ్యలేదు. మొదలుపెట్టు. భూయసా శృతేన బాగా ఎక్కువగా శ్రవణం చేయడం మొదలుపెట్టావంటే వేదాలన్నీ, వేదోక్తమైన విషయాలను చూపించే పురాణాలన్నీ, శాస్త్రాలన్నీ మొత్తం అన్నీ చదవడము, తెలుసుకోవడము, వినడము, అర్థం చేసుకోవడం మొదలుపెట్టు. దాంతో ఏం జరుగుతుంది అంటే, పరం శ్రేయసాం ప్రతీపం పరమ శ్రేయస్సులకు ఏదైతే శత్రువై ఉన్నదో ఆ రోషము సంయచ్చ వదిలిపెట్టు. బాగా ఎక్కువగా శ్రవణం చెయ్యి. ఏది వినాలో అది విను నువ్వు. నీ తమ్ముడిని వాళ్ళు చంపారు అని విని మళ్ళీ వచ్చి వాళ్ళని నువ్వు చంపి ఇంక ఇట్లాంటివి దారినబోయేవన్నీ ప్రాపంచికమైన విషయాలన్నీ వినకు. ఏది వినవలసి ఉన్నదో ఆ పరాత్మ తత్వం గురించి దాన్ని విని, దానితో నువ్వేం చెయ్యంటే ముందు ఈ శత్రువులాంటి, అంతఃశత్రువులాంటి నీ క్షేమానికి నాశం కలిగించే ఈ రోషాన్ని వదిలిపెట్టు. ఈ రోషం వదిలిపెట్టాలంటే మామూలుగా అజ్ఞానంతో బలవంతంగా కంట్రోల్ చేద్దామంటే కోపం ఏమి కంట్రోల్‌లోకి రాదు. ఈ రోషము, ఈ అహంకారము, ఈ దర్పం ఇవన్నీ అనుకున్నంత మాత్రాన తగ్గిపోతే బాగుంటుందన్న మాత్రాన పోవు. దానికి మందు బెట్టాలి. ఆ రోషం పోవాలి అంటే దానికి జ్ఞానమన్న మందు కావాలి. జ్ఞానమన్న మందుతోటే రోషమన్న జబ్బు తొలగుతుంది. రోషం పోయిందంటే రాగం గూడా పోతుంది. రాగద్వేషాలు 2 అంతఃశత్రువులు. రాగద్వేషాలు పోయాయంటే చిత్తం నిర్మలమవుతుంది. చిత్తం నిర్మలమవుతే ఆత్మజ్ఞానం పట్టుబడుతుంది. రోషాన్ని వదిలిపెట్టాలంటే బలవంతంగానో, అజ్ఞానంతోటో చేయలేవు. జ్ఞానం గావాలి. కాబట్టి ఏదో ఆమయం ఉన్నదనుకో జబ్బు. ఆ జబ్బు పోవాలంటే జబ్బు పోతే బాగుంటుంది అని జబ్బును నువ్వు కంట్రోల్ చేస్తావా? నీ బాడీలో ఉన్న జబ్బుని బలవంతంగా నిగ్రహించడానికి ట్రై చేయగలవా? చేయలేవు. దానికి మందు వేయాలి. అగదం ఉండాలి. అగదం అంటే మందు. ఔషధము. ఆ ఔషధం వేస్తే ఆమయం అదే తొలగుతుంది కదా! అట్లానే నీకిప్పుడు జబ్బేమున్నది? రోషమున్నది అక్కర్లేని పట్టుదలలున్నాయి.
దీన్ని తొలగించాలంటే నీకు ఆ శృతి కావాలి, శ్రవణం కావాలి. కాబట్టి దాన్ని భూయస ఎక్కువ గావాలి. నీకు బాగా ఎక్కువగా రోషం ఉన్నది గాబట్టి, అహంకారం ఎక్కువగా ఉన్నది గాబట్టి, ఎక్కువగా నువ్వు శ్రవణం, మననం అవన్నీ జేయవలసి ఉన్నది. ఇంక దాన్ని మొదలుపెట్టి ఇదే దానికి మందు అని ఇంత క్లియర్‌గా జెప్పారు. ఈ పద్యం కావాలంటే చూసుకోండి. 4 స్కందంలో ఎన్నోది 11 అధ్యాయం. 4 స్కందంలో 11 అధ్యాయంలో 31 శ్లోకము నెమ్మదిగా చదువుకోండి. చాలా సింపుల్ పద్యం. దానికి మరి ఎందుకో మన పోతన గారు. విను నీకొక మాట చెప్తాను ధ్రువ. రోష హృదయు చేతను రోషం కలిగిన హృదయం కలిగిన వాడి చేత ఈ లోకాలన్నీ నశిస్తాయి. రోషమున్నది అంటే లోకాలు నశిస్తాయి. ఎట్లా అంటే ఓ మహాత్మా, ఔషధాలతో ఘనమైన రోగాలు నశించినట్టు. ఏదో మందు వేస్తే రోగాలు నశించినట్టు, రోషముంటే లోకాలు నశిస్తాయని జెప్పారు. నువ్వు జ్ఞానంతో, శ్రవణంతో రోషాన్ని నశింపచేసుకో అని మనకు మూలంలో ఉంటే, రోషమున్నదంటే లోకాలు నశిస్తాయి కాబట్టి రోషం మందా? రోషమన్న మందుతో లోకాలన్న జబ్బు నశించడం అని ఏంటో మార్చి చెప్పారు. ఆయనకి ఎందుకట్లా అర్థమైందో, ఆయన ఏ అద్దంలో నుంచి చూస్తున్నారో, ఏంటో విషయము. సరే ఇంతకది విషయం. ఆయన ఏదైనా చెప్పుకోవచ్చు గానీ, ఇంతకి మూలంలో ఏముందంటే, కాబట్టి నీకు ఈ రోషమన్న జబ్బొకటున్నది. దాన్ని శ్రవణంతో, శృతితో కంట్రోల్ చేయి, సంయచ్చ వదిలిపెట్టు అని జెప్పారు. ఇంకా చాలా చెప్తూ వస్తారు. మనం మళ్ళీ ఈ మొత్తము ధ్రువోపాఖ్యానం వ్యాస భాగవతంలో పూర్తయిన తర్వాత, ఈ మొత్తం ఉపదేశాలన్నీ గూడా ఎందుకంటే 3 ముఖ్యమైన రత్నాల్లాంటి, ముత్యాల్లాంటి ఉపదేశాలున్నాయి మనకి ధ్రువోపాఖ్యానంలో, వ్యాస భాగవతంలో మూలంలో. ఒకటి నారదుడు చేసిన ఉపదేశం, ఒకటి మన మనువు చేసిన ఉపదేశం, మూడోది మన ధనదుడు, కుబేరుడు చేసిన ఉపదేశం ఉంటాయి. 3 ధ్రువుడికే చేస్తారు. ఆ ఉపదేశాలు మళ్ళీ మనం సెపరేట్‌గా అంత మాత్రమే కథ పక్కన బెట్టి తత్వంగా చూసుకుంటూ వెళ్దాము ఎట్లైనా. తర్వాతే ఈ మొత్తము ఉపాఖ్యానాన్ని, ఈ ప్రకరణాన్ని పూర్తి చేసుకుంటాము. కానీ అది విషయము. ఇంకా తర్వాత ఏం జరిగిందేమి అని 361 తేటగీత నుంచి వచ్చే వారం కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.